ఇన్‌స్పైర్ చేసిన ఒక బుక్ గురించి మనల్ని ఇన్‌స్పైర్ చేసిన ఒక బుక్ గురించి నేను చెప్పబోతున్నాను. నేను బిజినెస్‌లోకి వచ్చే టైం అరౌండ్ 90స్‌లో వచ్చానన్నమాట. 90-94 మధ్యలో. 94లో పూర్తి రిజిస్ట్రేషన్స్‌తో నేను బిజినెస్‌లోకి అడుగుపెట్టాను. కరెక్ట్‌గా అదే టైంలో 'యండమూరి వీరేంద్రనాథ్' గారిది 'విజయానికి 5 మెట్లు' అనే ఒక పుస్తకం మార్కెట్‌లోకి 95లో రిలీజ్ అయింది. ఐ థింక్ ఇట్ ఈస్ 95. 95లో రిలీజ్ అవ్వడం జరిగింది. అది 'విజయానికి 5 మెట్లు' అనే పేరు చూసిన తర్వాత ఏం విజయం అసలేమిటని ఫస్ట్ అనుకున్నానన్నమాట. బట్ అది కొనడం, అప్పుడు చదవడం జరిగింది. ఆ 5 మెట్లని నిజంగా నేను నా నిజ జీవితంలో, నా పర్సనల్ లైఫ్‌లో నేను ఆ 5 మెట్లని 100కి 100% కాకపోయినా 90-95% 90-90% ఫాలో అవ్వడం జరిగింది. అవి నిజంగానే ఫ్రూట్‌ఫుల్ అయ్యాయి. అంటే ఒక పుస్తకం ఒక మనిషిని మార్చగలుస్తుందా? చెప్పలేం. అది మనం చదవడం, మనం అర్థం చేసుకునే దీన్ని బట్టి కూడా ఉండొచ్చు. అలాగే ఆచరించిన విధానం బట్టి కూడా ఉండొచ్చు. నేను మాత్రం మనసా, వాచా, కర్మణ దాన్ని ఆచరించాను. చాలా మటుకు ఒక 90% నేను ఆచరించడం జరిగింది. మరి జీవితంలో నాకు విజయం వచ్చిందని నేను అనుకుంటున్నాను. అందులో ముఖ్యమైన 5 పాయింట్లు నాకు మనసుకు బాగా హత్తుకున్నవేంటంటే, ఇది ప్రతి వ్యక్తి ఫాలో చేయొచ్చు ఫ్రాంక్లీ. ఇందులో తప్పేమీ లేదు. ట్రై చేస్తే నష్టం కూడా ఏమీ లేదు. ఫస్ట్ పాయింటు ఓవర్‌కమింగ్. అంటే మన తాలూకా బలహీనతలు ఏంటేంటున్నాయో ముందర వాటిని అధిగమించడం. ఫస్ట్ పాయింటు ఆయన రాసిన నావెల్‌లో ఆ పాయింట్ ఎంతలా మనసుకు హత్తుకుపోయిందంటే, మరి అది మీటింగులో నేనిది చెప్పలేను కానీ, ఆ వ్యసనాల నుంచి దూరం అవ్వడానికి ఆ పుస్తకం గూడా నాకు దోహదం చేసింది. దాన్ని నేను 100% పాటించడం గూడా జరిగింది. ఫస్ట్ థింగ్ అదే. మన బలహీనతల్ని మనం ఎలాగా జయించడం. ఆ పాయింట్. రెండోది మెయింటైనింగ్ హ్యూమన్ వాల్యూస్. అంటే మన మానవతా విలువలు మనం ఇది చేస్తూ పబ్లిక్ రిలేషన్ ఏ విధంగా పెంచుకోవాలి అన్నది కమ్యూనికేషన్ స్కిల్స్ గురించని వాటి గురించి ఆయన చాలా విపులంగా రాయడం జరిగింది. మొత్తం ఆ బుక్ అంతా అరౌండ్ 450 పేజీలు. ప్రతి పాయింట్‌ని చాలా విపులీకరించి ఆ రోజుల్లో ఆయన రాశారు. 95 టైంలో. సెకండ్ పాయింట్‌ని నేను ఏ విధంగా మార్చుకున్నానంటే, అంతవరకు నేనొక ఇంట్రోవర్ట్. అంటే నా ప్రపంచం, నేను, నా లోకం. ఆ తర్వాత చదివిన తర్వాత కొంచెం ఆ ఇన్‌స్పిరేషన్‌తో పబ్లిక్‌లోకి రావడం మొదలైంది నేను. అంటే మిగిలిన వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడం అయితేనేంటి, అలాగే మిగిలిన ఈ గవర్నమెంట్ సర్కిల్స్‌తో, ఈ హైయర్ అఫీషియల్స్‌తో ఫ్రెండ్‌షిప్ పెంచుకోవటం, అలా ఇవన్నీ కూడా నెమ్మదిగా చేయడం ద్వారా నేను నా బిజినెస్‌లోని ర్యాపిడ్ డిఫరెన్స్ నేను గమనించాను. అది రెండో పాయింట్ కింద ఆయన చెప్పడం జరిగింది. మూడో పాయింట్ ఏంటంటే కామన్ సెన్స్. ఆయన కామన్ సెన్స్ గురించి చాలా బాగా అందులో విపులీకరించి రాశారు అప్పట్లో. ఆ కామన్ సెన్స్ ఏంటంటే ఇక్కడ ఏది ఇప్పుడు కొంతమంది కొన్ని మంచి అంటారు. కొంతమంది కొన్ని కొంతమంది వేరే మంచి అంటారు. అలాగే కొంతమంది చెడ్డ అనే కొంతమంది అంటారు. ఇంకో కొంతమంది దాన్ని మంచి అంటారు. దీని ఏది మంచి, ఏది చెడు అన్నదాన్ని ఆయన ఏ విధంగా చెప్పారంటే, మన తాలూకా మేధస్సుని, మన తాలూకా కామన్ సెన్స్‌ని ఉపయోగించమన్నట్టుగా అందులో ఆ పుస్తకంలో బాగా రాయడం జరిగింది. అది కూడా నేను మరి పాటించడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ అనుకుంటానది. ఫిఫ్త్ పాయింట్ మొత్తం 5 పాయింట్స్ అవి. మనీ మేనేజ్‌మెంట్. ఈ మనీ మేనేజ్‌మెంట్ గురించి కూడా చాలా విప్లవకరంగా. అదేంటంటే అన్నిట్లోనే ముఖ్యంగా మనసుకు హత్తుకుపోయే పాయింటు ఆహ్, డైవర్సిఫికేషన్. ఆ డైవర్సిఫికేషన్ ఎంత బాగా రాశారంటే ఆయన, మన మనీని మనం ఏ విధంగా వృద్ధి చెందాలని కోరుకుంటున్నామో, ఏ విధంగా వృద్ధి చెందుతుంది, వృద్ధి చెందడానికి కొన్ని మార్గాలు. అందులో ముఖ్యంగా ఏంటంటే డైవర్సిఫికేషన్. ఆ డైవర్సిఫికేషన్ అంటే ఏంటంటే, మన దగ్గరున్న ఎక్సెస్ మనీని ఏదో ఒక ఎఫ్‌డిలో కానీ, అంటే పూర్తిగా ఒక రూపాయి ఉందనుకోండి, ఆ రూపాయిని ఒక ఎఫ్‌డిలో చేయకుండా, ఆ రూపాయిని రకరకాలుగా అంటే కొంత మ్యూచువల్ ఫండ్స్, కొంత ఈ బిల్డింగ్స్ రియల్ ఎస్టేట్, ఇంకొంత
బంగారం, ఇంకొంత వెండి, ఇలాగ రకరకాలుగా డైవర్సిఫికేషన్ మనీ 95లో నేను చదివానండి అది. 95లో అది నేను ఆచరించడం వల్ల నేను ఆ రోజున కొన్న జాగాలు వేలు, లక్షలైతే ఇవన్నీ కోట్లలో ఉన్నాయి ఇవాళ. సో, అది నేను ఆచరించడం 95లోనే జరిగింది. 95 నుంచి నెమ్మదిగా నేను ఒక్కొక్కటి బిల్డ్ చేసుకుంటూ వచ్చాను. ఆ పుస్తకం అంతలా ఇన్‌స్పైర్ చేసింది ఆ రోజుల్లో నాకు. తర్వాత కాన్ఫ్రంటింగ్ 30 seconds, sir. అయిపోయిందా? ఓకే. కాన్ఫ్రంటింగ్ ఫియర్స్. మనం అనవసరమైన నిరాశ, నిస్పృహలకి లోనవ్వద్దు. అంటే ఒక ఓటమిని కూడా గెలుపులా భావించమని అందులో ఆయన చాలా ఇదిగా రాశారనమాట. ఆ ప్రతి ఓటమి, ఎన్నో ఓటములు నాకు వచ్చాయి. ప్రతి ఓటమి నుంచి ఒక కొత్త విషయాన్ని నేర్చుకొని, దాని నుంచి విజయం ఎలా సాధించాలి అన్నది నేను ప్రాక్టికల్‌గా మీ మీ అందరికీ ఒక పెద్ద ఉదాహరణ. ఐ స్టార్టెడ్ విత్ నథింగ్. నౌ ఐ యామ్ పర్వాలేదు. ఐ యామ్ ది హ్యాపీయెస్ట్. ఒక మనిషి హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలంటే అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఆ పుస్తకం ద్వారా మాత్రం 100% ఇన్‌స్పైర్ అయిన విషయాన్ని నేను మీ అందరికి తెలియపరుస్తున్నాను. వీలైతే మీరు కూడా ఒక్కసారి ఆ పుస్తకాన్ని చదవవలసిందిగా కోరుతున్నాను. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. వినోద్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ మేడం. మిగతా పార్టిసిపెంట్స్ అందరూ విన్నారు కదండి. వినోద్ గారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారి విజయానికి 5 మెట్లు అనే పుస్తకం నుంచి 5 మనకి 5 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు. బలహీనతలు ఓవర్కమ్ చేయడం, కమ్యూనికేషన్ ఎలా పెంచుకోవాలి, కామన్ సెన్స్ నుంచి ఒక 3 పాయింట్స్, డెవలప్ అవర్ సెల్ఫ్ ఒకటి, కాన్ఫరెన్సింగ్ ఫియర్స్, ఇవన్నీ ఎలా చేయాలని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చెప్పారు. ఇలాగే మీరు ప్రతి ఒక్కరూ చెప్పాలి. ఫస్ట్ గ్రూప్ నుంచి స్టార్ట్ చేద్దామండి. ఓకే. అనితాజీ నేను మీటింగ్‌కి వెళ్ళొచ్చా? సార్ క్యారీ ఆన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ ఆల్. థాంక్ యూ వెరీ మచ్. లేదు సార్, చాలా బాగా చెప్పారు సార్ వినోద్ గారు. థ్యాంక్ యూ. మన సుబ్బారావు సార్ గ్రూప్ కదా ఫస్ట్ గ్రూప్. మేడం మా వాళ్ళు ఇంకా రాలేదు. 25. గుడ్ మార్నింగ్. హలో. హ్యాపీ ఈవినింగ్ ఆల్. హ్యాపీ ఈవినింగ్ చెప్పండి ఆల్. సార్. హ్యాపీ ఈవినింగ్ ఆల్. నేను హ్యాపీ చెప్పే ఈవినింగ్. అంశం మైండ్ మ్యాజిక్స్. బుక్ ఆథరు డాక్టర్ బివి పట్టాభిరాము. ఇందులో మెయిన్‌గా 3 పాయింట్స్ అండి. సక్సెస్ ఇన్ యువర్ హ్యాండ్స్, అచీవ్ యువర్ డ్రీమ్స్ అండ్ ది పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్. ఈ 3 విషయాల్లో ఒక కథ రూపంలో చెప్పాలనుకుంటున్నాను సార్. ఒక గ్రామంలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళిద్దరూ ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తుంటారండి. గోపాల్ అన్న అతను, కృష్ణ అన్న అతను ఇద్దరు. ఆ రొటీన్ లైఫ్ చేస్తుంటారు కంపెనీలో ఉద్యోగం. ఎదిగి ఉండదు, ఒదిగి ఉండదు, ఉదయాల్లో సాయంత్రం రావడం. ఆ లైఫ్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి. ఏదన్నా కొత్తగా చేద్దాం అన్న ఆలోచనతోని ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఒక పేపర్ యాడ్ కనిపిస్తుంది వాళ్ళకి. ఆ పేపర్ యాడ్‌లో వాళ్ళకేమని కనిపిస్తుందంటే, పనికి తగ్గ వేతనం, మీకు నచ్చిన టైంలో చేయొచ్చు. ఎంతమందికి అంత వేతనం అని ఉంటుంది. అక్కడికి వెళ్తారు వాళ్ళు. వెళ్లి అక్కడ పని వివరం తెలుసుకుంటారు. పనిలో జాయిన్ అవుతారు. వాళ్ళు చేయవలసిన పనేంటంటే, రోజు చెట్లను కొట్టడం. ఎవరు ఎక్కువ చెట్లు కొడితే అంత ఎక్కువ డబ్బులొస్తాయి. ఇద్దరు ఆ పనిలో జాయిన్ అవుతారు. ఇద్దరికీ ఒక గొడ్డలి, ఒక ఫైల్ ఇస్తారు. ఆళ్ళు పని మొదలు పెడతారు వేరు వేరుగా. చెట్లు కొడుతూ ఉంటారు. గోపాల్ అన్నతను ఎక్కువ కొడుతుంటాడు. కృష్ణ అన్నతను తక్కువ కొడుతుంటాడు. రోజు అదే కంటిన్యూ అవుతుంటది. ఈ గోపాలు కంటిన్యూగా చేస్తుంటాడు. కృష్ణ కంటిన్యూ చేస్తుంటారు. ఓ 3 డేస్ అయిన తర్వాత కృష్ణకి డౌటొస్తది. ఇద్దరం సమానం కొడుతున్నాం కదా! గోపాల్‌కి ఎక్కువొస్తున్నాయి, నాకు తక్కువొస్తున్నాయి అని అతనికి ఒక డౌట్ పెరుగుతుంది. గోపాల్‌ని అడుగుతాడు. నా డౌట్ ఇలాగుంది. నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎక్కువ కొడుతున్నావు, నేను తక్కువ కొడుతున్నా. ఇద్దరం ఒకే టైంలో కొడుతున్నాం కదా! అని. అప్పుడు కృష్ణ గోపాల్‌ని అడుగుతాడు. రోజు నువ్వేం తింటున్నావు?
నేను సరిగ్గా కొట్టలేకపోతున్నాను కదా! నీకు కూడా వస్తాను మీ ఇంటికి సాయంత్రం. నువ్వేం తింటున్నావు నువ్వు నాకు అదే పెట్టు. అని అది సాయంత్రం అలాగే ఎళ్తాడు గోపాల్ ఇంటికి కృష్ణ. అతనేం తింటున్నాడు ఇదే పెడతాడు. మర్నాడు కూడా సేమ్ వస్తారు. సేమ్ వర్క్ చేస్తారు. సేమ్ అదే. గోపాలు ప్రతి గంటకి ఓ 10 నిమిషాలు రెస్ట్ తీసుకుంటాడు. కృష్ణ అయితే కంటిన్యూ కొడుతుంటాడు. రోజు చేసే పనదే. ఆ రోజు కూడా అవుట్‌పుట్ అంతే వస్తుంది. గోపాల్‌కి ఎక్కువొస్తుంది. కృష్ణకి తక్కువొస్తుంది. అప్పుడు ఈ కృష్ణలో ఏమైందంటే ఒక ఇగో, జెలసీ, యాంగ్జైటీ పెరుగుతుంది. ఇద్దరు ఒకే పనిని సమానంగా చేస్తున్నా అతనికి అవుట్‌పుట్ ఎక్కువొస్తుంది. నాకు తక్కువొస్తుంది. అతనికి వేతనం ఎక్కువొస్తుంది. నాకు తక్కువొస్తుంది. దాని గురించి అబ్జర్వేషన్ మొదలుపెడతాడండి. ప్రతి గంటకి గోపాల్ రెస్ట్ తీసుకుంటున్నాడు. కృష్ణ అయితే కంటిన్యూ చేస్తున్నాడు. గోపాల్‌కి అవుట్‌పుట్ రావడానికి, కృష్ణకి అవుట్‌పుట్ రావడానికి కారణం ఎవరన్నా గెస్ చేసారా? ప్రతి గంటకి గోపాలు రెస్ట్ తీసుకున్న 10 నిమిషాల్లో ఏం చేస్తున్నాడంటే అతని దగ్గర ఉన్న ఆకురాయి ఫైల్‌తో షార్ప్‌ని చేసుకుంటున్నాడు గొడ్డల్ని. ప్రతి గంటకి ఒకసారి. కృష్ణ ఏం చేస్తున్నాడంటే ఆ పని చేయకుండా కంటిన్యూ కొడుతున్నాడు. ఇక్కడ అవుట్‌పుట్ గోపాల్‌కి రాకపోవడానికి, కృష్ణకి రాకపోవడానికి, గోపాల్ రావడానికి కారణం అదే. అంటే మనకున్న ఐడియాస్‌ని, క్రియేటివిటీని ఎప్పటికప్పుడు మనం మెరుగుపరుచుకుంటుంటే ఏ రోజుకి ఆ రోజు లాస్ట్ 30 సెకండ్స్ సార్. ప్రొడక్టివిటీ పడుతుంది. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. సూపర్ సార్. సూపర్. వెరీ గుడ్. చాలా బాగా ఫాలో థ్యాంక్ యూ అయ్యారు సార్. ఓబీసీని. పీజీకే రాజు సార్. జ్యోతి మ్యామ్. సార్ చాలా వండర్‌ఫుల్ ప్రెజెంటేషన్ సార్. అనిత మ్యామ్. సక్సెస్ మన చేతిలోనే ఉంటది. అచీవర్స్ ఇన్ లైఫ్. గోల్ రీచ్ అవ్వటం. చాలా మేడం బాగా ప్రెజెంట్ చేశారు సార్. పీజీకే రాజు సార్. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. బాలకృష్ణ గారు ఏదో చెప్తున్నారండి. సార్ చెప్పండి. మ్యామ్ అందరికి ఫీడ్‌బ్యాక్ లాస్ట్‌లో ఇద్దాం మ్యామ్. అవునా సార్? ఓకే సార్. ఓకేనా మ్యామ్? ఓకే సార్. యాహ్! నెక్స్ట్ జ్యోతి మ్యామ్. Sir. జ్యోతి మ్యామ్. యాహ్! యూ కెన్ స్టార్ట్ మ్యామ్. Happy evening to all mentors and all my co-learners. Thank you for giving this opportunity. నేనైతే నాకు పర్సనల్‌గా ఒక బుక్ బాగా అటాచ్‌మెంట్ అండి. ఎంత అంటే నా లైఫ్‌లో అమ్మ, మా హస్బెండ్, అలాగే ఈ బుక్ రాసిన రైటర్ డాక్టర్ జోసెఫ్ మర్ఫీ గారు. సో, అంత ఇంపార్టెంట్ నాకు ఈ బుక్. నా లైఫ్‌ని చాలా చేంజ్ చేసింది. సో, ఆ బుక్ వచ్చేసి 'ద పవర్ ఆఫ్ యువర్ సబ్‌కాన్షియస్ మైండ్.' సో, దీన్ని పబ్లిష్ చేసింది ఫస్ట్ పెంగ్విన్ రాండమ్ హౌస్ అండి. సో, దాని ద్వారా పబ్లిష్ అవుతుంది. ఇది 1963లో పబ్లిష్ చేశారు. హ్మ్. సో, ఆహ్, ఈ బుక్ తాలూకా మోటో ఏంటి అంటే అచీవ్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ సక్సెస్. నెక్స్ట్ వచ్చేసరికి ఓవర్‌కమ్ నెగెటివ్ థింకింగ్ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నమాట. సో, నాకు బేసిక్‌గా దీన్నేంటంటే ఎఫర్మేషన్ అండ్ విజువలైజేషన్ చేసుకొని గోల్‌ని అచీవ్ ఎలా చేయగలుగుతాం అని పర్సనల్‌గా అయితే నా లైఫ్‌లో చాలా ఆహ్, ఎక్కడో ఆగిపోవాల్సిన నన్ను ఈ బుక్ నన్ను ఇది ఒకరి ద్వారా నేను ఈ బుక్ తీసుకున్నాను. ఈ 'ద పవర్ ఆఫ్ యువర్ సబ్‌కాన్షియస్ మైండ్.' సో, ఈ బుక్ నన్ను చాలా ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఇప్పుడు మీ అందరి ముందు కూర్చోబెట్టింది. సో, నాకు చాలా చాలా ఇంపార్టెంట్. సో, మీకు గూడా ఇది యూజ్ అవుతది. నేనెందుకంటే మీకు సజెస్ట్ చేస్తున్నానంటే ఎవరన్నా సరే సెల్ఫ్ మోటివేషన్ కోసం, సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ కోసం చూసినా, నెక్స్ట్ మెంటల్ బ్లాక్స్ ఉంటే అందరూ అందరితో అన్నీ షేర్ చేసుకోలేరు. సో, ఇలాంటి బుక్స్ చదవడం వల్ల కొంచెం మనం ఇంకా ఇంప్రూవ్‌మెంట్ ఉంటది మనకి. అందుకని నేను ఈ బుక్ అయితే అందరికి సజెస్ట్ చేస్తాను. ఎవరో ఒక్కరు చదివినా నేను చాలా హ్యాపీ అవుతాను. మొన్న 195 బ్యాచ్‌లో. సో, స్టూడెంట్స్ చదవచ్చు, ప్రొఫెషనల్స్ అందరూ ప్రతి ఒక్కరు ఎవరైతే ప్రతీదీ అచీవ్ చేయాలనుకుంటున్నారో ఆళ్ళు ఈ బుక్కు చదవచ్చు. సో, ఈ బుక్ వచ్చేసి ఫ్లిప్‌కార్ట్‌లో ఉంది, అమెజాన్‌లో ఉంది. సో, ఎవరికన్నా ఆహ్, వీలుంటే గనక ఈ బుక్ తీసి చదవండి. థాంక్ యూ. థాంక్ యూ సార్. థాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ కేఆర్‌కే సార్ అండ్ అనిత మ్యామ్, బాలకృష్ణ సార్. థాంక్ యూ. మ్యామ్ ఇంకో 1 మినిట్ ఉంది మీది.
సార్ 1 మినిట్ 1 మినిట్ బుక్ ముందు కాస్ట్ ఎంత మ్యామ్? బుక్ సార్ రివ్యూ ఇవ్వండి మ్యామ్. బుక్ రివ్యూ బుక్ ఇవ్వండి. 200 అలా ఉంది సార్, 199 అలా ఉంది బుక్ కాస్ట్. సో ఆధర్ ఎవరో ఎవరమ్మా? ఆధర్ ఎవరు? నేమ్ ఒకసారి రిపీట్ చేయండి అమ్మా. సార్ మ్యామ్ నేమ్, బుక్ నేమ్. ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ మ్యామ్. ఆధర్ సార్ చాట్ బాక్స్ లో పెట్టండి. సార్ ఆధర్ రైటర్ ఎవరమ్మా? ఆధర్ రైటర్ అయితే జోసెఫ్ మర్ఫీ, ఆధర్ వచ్చేసి పబ్లిష్ చేసిన వాళ్ళు అంటున్నారా? రాసిన వాడు ఎవరైతే రైటరో ఆధర్. సార్ జోసెఫ్ మర్ఫీ సార్, డాక్టర్ జోసెఫ్ మర్ఫీ. జ్యోతి గారు ఇదే కదా బుక్? సార్ సార్ నా దగ్గర సార్ ఇది సార్. ఓకే ఓకే, ఇది ఇంగ్లీష్ తెలుగు? అంటే నాది ఇది తెలుగు ఉంది, ఇంగ్లీష్ కూడా ఉంది. బట్ ఇప్పుడైతే ఇది నా వేరే కొలీగ్ ఇచ్చారనమాట, అందుకని ఇది. గ్రూప్ లో Okay. పెడతానండి. పెడతానండి. మ్యామ్ ఈ బుక్ లో మీరు మేడం ఆ బుక్ పేరు మీరు జస్ట్ ఇది తర్వాత 20 చాప్టర్స్ text ఉంటాయి చేయండి. సార్. బట్ ఎవ్రీవన్ అది అందరూ చదివితే, నేనైతే లైఫ్ లో చాలా అచీవ్ చేశానంటే నా వరకు నాకు చాలా ఎక్కువ ఇప్పుడు మీ అందరి ముందు ఉన్నాను. సో ఈ బుక్ అయితే మ్యామ్ ఏమంటున్నారు మ్యామ్? బుక్ పేరు మీరు చాట్ బాక్స్ లో పెట్టండి, మిగతా వాళ్ళు రిఫర్ చేస్తారు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ మీరు ఏదో చెప్తున్నారు, ఏం నేర్చుకున్నారు ఏదో చెప్తున్నారు ఆపేసారు మధ్యలో. జ్యోతి మ్యామ్ సార్ మెయిన్గా ఎఫర్మేషన్ అండ్ విజువలైజేషన్ ఫర్ గోల్ అచీవ్మెంట్ కి మాత్రం ఇది చాలా ఏదైనా గోల్ పెట్టుకున్నాము అంటే ఎఫర్మేషన్ అండ్ విజువలైజేషన్ ఉండాలి. సో ఈ బుక్ కానీ చదివితే కంపల్సరీ అచీవ్ చేస్తాము. నేనైతే అచీవ్ చేసాను. ఇప్పుడు ఇంకా చెయ్యాలి. ఇంక మీ అందరినీ ఫేస్ చేస్తున్నాను అంటే ఇది నిన్న కూడా ఈ బుక్ అంతా చదివేసి కూర్చున్నాను నిన్నంతా. సో అందుకనే ఇంత ధైర్యంగా మళ్ళీ మీ ముందు మాట్లాడుతున్నాను. మొన్నటికి ఇప్పటికి నేను చాలా చేంజ్ అయ్యాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మ్యామ్ ఒక రోజులో ఫుల్ బుక్ చదివేశారా? అంటే నేను ఇది ఒక్కసారి కాదు సార్, ఇది నాది ఈ బుక్ తో నాకు 8-9 ఇయర్స్ అనుబంధం ఉంది సార్. ఇది వావ్, ఎప్పుడులో అయినా బుక్ చదువుతాను. గ్రేట్ మ్యామ్, సూపర్, కంగ్రాచులేషన్స్. మొన్నటికి ఇప్పటికి చేంజ్ అయ్యాను అన్నారు చూడండి, అది వినడానికి ఎంత ఆనందంగా ఉంది తెలుసా మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యామ్ బాలకృష్ణ సార్, ఎస్ మ్యామ్, గ్రేట్ మ్యామ్, గ్రేట్. తీసుకోండి సార్. ఎస్ మ్యామ్. నెక్స్ట్ ఓంకార్ మూర్తి సార్. సార్ అందరికీ నమస్కారం. ముఖ్యంగా అనిత గారు, మా మెంటర్ శ్రీదేవి గారు, వాళ్ళ హెడ్ కేఆర్కే రాజు గారు, వీళ్ళందరూ కూడా నా నమస్కారాంజలి. సేమ్ టైం డాక్టర్ ఆర్వీఆర్ గారు. నేను వినోద్ గారు చెప్పినట్టుగా నేను కూడాను విజయానికి 5 మెట్ల గురించి రివ్యూ చెప్తాను సార్. ఎందుకంటే అది నాకు స్టార్టింగ్ బుక్ అనమాట. ఈవెన్ ఐ హ్యావ్ మై ఓన్ లైబ్రరీ, చాలా బుక్స్ ఉన్నాయి కూడా. దీని గురించే చెప్పాలని నేను ముందు అనుకున్నాను కాబట్టి ఆయన చెప్పేశారనేసి మార్చుకోవట్లేదు. చెప్పచ్చు కదండి, పర్వాలేదు కదా? యా సూపర్ సార్. విజయానికి 5 మెట్ల గురించి చెప్తాను సార్. ఫస్ట్ మీరు ఏ గ్రూప్, మెంటర్ ఎవరు? నేను మెంటర్ శ్రీదేవి గారు, నేను గ్రూప్ షైనింగ్ స్టార్ సార్, రోల్ నెంబర్ 16. నా పేరు ఓంకార్ మూర్తి సార్. కంటిన్యూ. స్టార్ట్ చేసి సార్. ఎస్ సార్, ఎస్ సార్. రిగార్డింగ్ బుక్ రివ్యూ, విజయానికి 5 మెట్లు చాలా మంచి బుక్ సార్. నిజంగా వినోద్ గారు ఒకసారి రివ్యూ చేశారు, జస్ట్ దాంట్లోనే అసలు పాయింట్లో ఆయన కొన్ని మిస్ అయ్యారు. అంటే 5 మెట్లు ఏంటి అనేది ఒకసారి చెప్పేస్తాను నేను. ఇక దీంట్లో ముఖ్యంగా యండమూరి వీరేంద్రనాథ్ గారు 95లో దీన్ని రిలీజ్ చేయడం జరిగింది, మొదటి ఎడిషన్ అనమాట, మొదటి ప్రచురణ. దాంట్లో 5 మెట్లు ఏ రకంగా ఆయన విడదీసుకున్నారా అంటే, గెలుపుకి పునాది ఓటమి, 2వ మెట్టు మీరే ది బెస్ట్, 3వ మెట్టు గెలుపు వైపు మలుపు, 4వ మెట్టు డబ్బు సంపాదించడం కళ, 5వ మెట్టు అంతిమ విజయం అనేసి ఆ రకంగా పార్టిషన్ చేసి చాలా చక్కగా వివరించున్నారు. తర్వాత దాంట్లోన ఈవెన్ మన జీవనంలో, మన జీవితంలో ఈవెన్ ఎవ్రీ ఐటెం కూడా ఆయన తీసుకొని విశ్లేషించడం జరిగింది. ఈ 5 పోర్షన్స్ పెట్టినా కూడా, 5 మెట్లుగా పెట్టినా కూడా మన విజయానికి సంబంధించినట్టుగా ప్రతి విషయాన్ని కూడా టచ్ చేశారు మనకి
అంటే ఒక గెలుపు గురించి ఈవెన్ ఫస్ట్ మెట్టే యాక్చువల్ గా గెలుపుకి పునాది ఓటమితోనే స్టార్ట్ చేయడం జరిగింది ఈ బుక్ విషయం తీసుకుంటే. తర్వాత ఈవెన్ ఒక డాక్టర్ లాగా దాంట్లో ఒక 3 విషయాలు నాకు చాలా ఆకట్టుకున్నాయి. అప్పటి నుంచే నేను అవి ఆచరిస్తున్నాను. అంటే ఏంటంటే రోజుకి అంటే సమ్మర్ లో మనం ఎక్కువ వాటర్ తాగుతాం యాక్చువల్గా. ఇంచుమించు 4 లీటర్ల వరకు నీళ్ళు తాగాలి. తర్వాత రోజు తలకు స్నానం అండ్ 7 రోజుల్లో కనీసం 5 రోజులు మనం వ్యాయామం చేయాలి. ఈ 3 పనులు చేస్తే ప్రపంచంలో సగం డాక్టర్లకు పని ఉండదు అన్నట్టుగా ఆ రోజులో నిష్కర్షగా ఆయన చెప్పేశారనమాట యనమూరి వీరేంద్రనాథ్ గారు. ఒక డాక్టర్ లాగా రోజు 4 లీటర్ల నీళ్లు తాగాలి. తర్వాత 7 రోజుల్లో కనీసం వారంలో 7 రోజుల్లో కనీసం 5 రోజులు వ్యాయామం చేయాలి. అరగంట 30 నిమిషాలు ప్లస్ రోజు తలకు స్నానం అనమాట. అది నేను లాస్ట్ 25 ఇయర్స్ నుంచి ఆచరిస్తున్నాను సార్. ఆ బుక్ యాక్చువల్గా నేను కూడా 95, 96 లో అప్పుడే ఉద్యోగం దొరికింది. 96 లో నాకు ఫిబ్రవరిలో యాజ్ ఏ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ గా. అప్పటి నుంచి కూడా ఆ బుక్ ఈవెన్ సో మెనీ టైమ్స్ చదువుతూ అండర్లైన్ చేసుకొని ఇప్పుడు కూడా నా లైబ్రరీ నేను తెచ్చుకున్నాను ఇందాక జస్ట్ 7 గంటలప్పుడు అనమాట. అంటే ఐఎమ్ పుట్టింగ్ ఆల్ మై బుక్స్ ఇన్ మై లైబ్రరీ. ఎవరైనా మన అందరూ కూడా ఆఫ్లైన్ లో కలిసినప్పుడు ఈవెన్ ఒకసారి నా లైబ్రరీకి రీడ్ చేయమని నేను కోరుతాను. విజయనగరంలో అష్టాక్షి టెంపుల్ పక్కన ఉంది. తర్వాత ఈ బుక్ విషయంలో తీసుకుంటే ఈవెన్ జీవితం ఒక యుద్ధం అని చెప్తూ తర్వాత మన తాలూకా ఆలోచనలు, తర్వాత మన తాలూకా అభిమతాలు, తర్వాత మన తాలూకా ప్రతిది కూడా అంటే అనుమానం పడడం, లేకపోతే మనం పాజిటివ్ గా దూసుకు వెళ్ళడం, లేకపోతే ఆత్మన్యూనత, తర్వాత డబ్బు విషయంలోనే చాలా మంచి పుస్తకాలు రాస్తున్నారు నిజంగా ఆయన. ఈవెన్ ఆయన రాసిన బుక్స్ లో నవలు నా దగ్గర లేవు, కానీ ఈవెన్ యనమూరి వీరేంద్రనాథ్ తాలూకా ఈ సైకాలజీకి సంబంధించిన అన్ని బుక్స్ కూడా ఉన్నాయి. 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ బుక్ లాగా ఆయన ఆథర్ రాసిన తర్వాత స్టెఫెన్ ఆర్ కోవి తర్వాత నేను 7 హ్యాబిట్స్ రాశాను, ఇంకో 8th హ్యాబిట్ ఉందనేసి ఆయన రాయడం జరిగింది అన్నమాట స్టెఫెన్ ఆర్ కోవి. అలాగే సార్ కూడా యన్నమూరి వీరేంద్రనాథ్ సార్ కూడా ఆయన కూడా ఏం చేశారంటే ఈ విజయానికి 5 మెట్లు రాస్తూ తర్వాత మళ్ళీ 6వ మెట్టు అనేసి మళ్ళీ ఇంకో బుక్ కూడా రాశారు యాక్చువల్ విజయానికి 6వ మెట్టు అనేసి. ఆ రకంగా థాట్ఫుల్ బుక్ సార్. డెఫినెట్ గా అందరూ చదవండి. రియల్ గా ఇది ఇప్పుడు కొన్ని లక్షల ఎడిషన్స్ చాలా భాషల్లో వచ్చింది. అందరికీ నమస్కారం అండి. నా రివ్యూని దయచేసి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. నమస్తే అండి, అందరికీ నమస్కారం. లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ కూడా చేయాలి. ఎస్ సార్ తప్పకుండా అందరూ కూడా విమర్శ కానీ లేకపోతే ప్రోత్సహించడం కానీ ఏ విధంగా చెప్పండి సార్. అందరూ చాట్ బాక్స్ వాడుకోండి. డియర్ పార్టిసిపెంట్స్ అందరూ కూడాను మీ కో పార్టిసిపెంట్స్ కి ఎంకరేజ్ చేయండి. వెరీ గుడ్ సార్, సూపర్ ఫ్యాంటాస్టిక్. సార్ చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏ బుక్ గురించి అయితే చెప్తున్నారో వాళ్ళు కంపల్సరీ చాట్ బాక్స్ లో వాళ్ళ బుక్ నేమ్ పెట్టమనండి సార్. తప్పకుండా మేడం. మీ బుక్ నేమ్ పెట్టండి సార్. జ్యోతి మేడం మీ బుక్ నేమ్ పెట్టండి. పిజికే రాజు గారు మీరు కూడా బుక్ నేమ్ పెట్టండి సార్. ఓంకార్ సార్ మీ దగ్గర బుక్ ఉందా ఇప్పుడు? ప్రెసెంట్ చేతుల్లో ఉందండి. చూపించండి సార్ ఒకసారి. ఎంత సార్ కాస్ట్ అది ఇప్పుడు? ఇప్పుడు మీకు ఒక 400 ఉండొచ్చు. 125 రూపాయలు 1996 లో. సార్ మీరు ఎస్ బ్యాక్గ్రౌండ్ వల్ల బాగుంది సార్. కొన్ని ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ బుక్? 96 అంటే నా రైల్వే సర్వీస్ ఎంత అయిందో 29 ఇయర్స్ అయిపోయింది. అప్పటి నుంచి కూడా ఇది ఉందన్నమాట. ఈవెన్ ఒక 40-50 సార్లు నేను దీన్ని చదివేసి ఈవెన్ అండర్లైన్ చేసుకుంటాను ఏవసం పార్ట్స్ లోకి వెళ్ళి. సూపర్ సార్, సూపర్. మీ పిల్లలు కూడా చదివించారు ఇది? మా పిల్లలు వాళ్ళు కొద్దిగా ఇంగ్లీష్ వైపు మొగ్గు చూపుతారు. నేను అన్ని రకాల బుక్స్ చదువుతుంటాను. ఇది చాలా విషయాలు దీంట్లో చెప్తుంటాను వాళ్ళకి. గ్రేట్ సార్, సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జగదీష్ సార్. హాయ్ సార్, నమస్తే. హ్యాపీ ఈవినింగ్ అండి. సార్ ఐఎమ్ ఆడిబుల్ సార్? యా యు ఆర్ ఆడిబుల్ సార్, ప్లీజ్ స్టార్ట్. ఓకే సార్, యాక్చువల్గా ఏంటంటే నాకు బుక్ చదివే అలవాటు అనేది లేదు సార్ అసలు.
కాకపోతే నేను ఈరోజు ప్రిపేర్ అవ్వడం కూడా వేరే విధంగా ప్రిపేర్ అయ్యాను. ఇప్పుడు సార్ రమణ గారు వచ్చి ఫోన్ చేసి నాకు ఇలాగా అది కాదండి, స్టోరీ టెల్లింగ్ కాదండి, బుక్ కోసం మీరు చెప్పాలి అని అన్నారు. అయితే బుక్స్ చదివే అలవాటు అయితే నాకు లేదు. కానీ నేను ఈ మధ్య రీసెంట్గా నేను నా బిజినెస్ పరంగా వేరే ఒక ఆన్లైన్లో నేర్చుకున్న కోర్సు దాన్ని బట్టి సార్ ఒక వేణు కళ్యాణ్ గారు అని చెప్పిన బుక్ బట్టి చెప్దాం అనుకుంటున్నాను సార్. సార్, ఐఎమ్ జగదీష్ పట్నాయక్, రోల్ నెంబర్ 15, టీమ్ ఆఫ్ ఎవెల్ స్క్వాడ్, 195 బ్యాచ్, ఇంపాక్ట్ అండి. బుక్ ఏంటంటే 7 హార్సెస్ ఇన్ బిజినెస్ సార్. 7 హార్సెస్ ఇన్ బిజినెస్ అంటే మనం బిజినెస్ చేయాలంటే 7 గుర్రాల్లాగా ఎంచుకోవాలి. రిటర్న్ బై వేణు కళ్యాణ్, మోటివేషన్ స్పీకర్ సార్. అతను మాకు సజెస్ట్ చేశారు. దీంట్లో 7 హార్సెస్లో మేము అనుకుంది ఏంటంటే మెయిన్ బిజినెస్ కోసం ఒకటి వచ్చేది మార్కెటింగ్ అండి. మార్కెటింగ్ అనేది మనం ఎంత గట్టిగా చేస్తాం, ఎంత బాగా చేస్తాం అనేది అప్పుడు వాళ్ళు దాన్ని బట్టి ఆ బిజినెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మార్కెటింగ్ చేస్తే సరిపోతుందా అనుకుంటే రెండో పాయింట్ టీమ్ మేనేజ్మెంట్. టీమ్ మేనేజ్మెంట్ అనేది చేయడానికి అదో డిపార్ట్మెంట్ ఉండాలండి. టీమ్ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకుంటేనే కంపెనీ ఎప్పుడు కూడా సక్సెస్ అవుతుంది. నెంబర్ 3 ఫైనాన్స్. ఫైనాన్స్ అనేది మనం డబ్బులు తెచ్చుకోవాలి. డబ్బులు తెచ్చుకుంటేనే మన కంపెనీ అనేది నిలబడుతుంది. నెంబర్ 4 అకౌంటింగ్. అకౌంటింగ్ కూడా వేరే డిపార్ట్మెంట్ ఉండాలండి. అకౌంటింగ్ డిపార్ట్మెంట్ వల్ల మనం ఏంటి ఖర్చు పెడుతున్నాం, దేనికి ఖర్చు పెడుతున్నాం అనేది కంపల్సరీ రాయాలి. దానికంటూ ఒక డిపార్ట్మెంట్ అనేది ఉండాలండి. నెంబర్ 5 ఆపరేషన్స్. ఇవన్నీ చేయడానికి ఆపరేషన్స్ అనేది డిపార్ట్మెంట్ ఉంటేనే కంపెనీ అనేది అభివృద్ధిలోకి చెందుతుందండి. ఆపరేషన్స్ చేస్తే నెక్స్ట్ సర్వీస్. ప్రతి ఏరియాలో కూడా సర్వీస్ అనేది ఇవ్వాలనుకుంటే సర్వీస్ పర్సన్ పక్కాగా మనం బిల్డ్ చేసుకోవాలి. ఇవన్నీ చేస్తూ లాస్ట్ డెవలప్మెంట్. ఎప్పుడు కూడా కంపెనీ డెవలప్మెంట్ కోసం ఎప్పుడు పనిచేస్తుండాలి. ఎప్పుడు కంపెనీ డెవలప్మెంట్ కోసం పనిచేస్తుంటేనే కంపెనీ అనేది గ్రో అవుతుంది. అదే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఇంకా 1 మినిట్ ఉంది సార్. 1 మినిట్ ఉంది. మరి నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు సార్. సారీ సార్. నేను ఇంకోలా అనుకున్నాను, ఇది అయ్యింది. మరి ఇది ఎలా ఇదే వచ్చిందంటే బుక్ నాకు తెలియట్లేదు. బుక్ చూపించండి ఒకసారి. సార్ ఇది బుక్ కాదు సార్, ఇది ఆన్లైన్లో నేను చదువుకున్నాను సార్ ఇది. ఓకే. ఓకే. సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ బాలకృష్ణ సార్. సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆయనకి అంటే బాగా చెప్పారు. షార్ట్ పీరియడ్లో మంచి ప్రిపరేషన్ అండి. సో డైనమిక్నెస్కి నిజంగా ఐఎమ్ రియల్లీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జగదీష్ గారు. వైకుంఠరావు థ్యాంక్ యూ. సార్ ప్లీజ్. అన్మ్యూట్ చేసుకోండి సార్. యా. హ్యాపీ ఈవినింగ్ సార్. జి వైకుంఠరావు, కౌటిల్యన్ డైనమైట్స్, సీరియల్ నెంబర్ 4. మా మెంటర్ గారు డి సుబ్బారావు గారు, కో మెంటర్ గారు హరికృష్ణ గారు, మరి అలాగే ఇన్ఛార్జ్ గారు కేఆర్కే రాజు గారు, ఆర్వీఆర్ సార్, అనిత మేడం. సో వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి. నేనైతే నాకు జగదీష్ గారు చెప్పినట్టే నాకు బుక్ చదివే అలవాటు లేదండి. ఎందుకంటే నేను 19 ఇయర్స్లోనే ఇండియన్ నేవీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఆ తర్వాత ఐఎమ్ బిజీ విత్ మై లైఫ్ అండ్ సర్వీస్. సో నేను ఈరోజు చెప్పదలుచుకున్నది నా జీవితంలో నేను ఎదుర్కొనే ఒక జీవిత పోరాటం అనుకోండి. అదే నేను చెప్పదలుచుకున్నాను. అది కూడా మీరు అనుమతిస్తే. సార్,
షాల్ ఐ ప్రొసీడ్ సార్? యా ప్లీజ్ ఓకే, క్యారీ ఆన్. చెప్పండి. క్యారీ ఆన్. ఓకే. సో 2004లో నేను అనారోగ్యం గురైంది నాకు. అది నాకు అప్పుడే డయాబెటీస్ వల్ల హై డయాబెటీస్లో కిడ్నీస్ అనేవి ఇన్ఫెక్షన్ అయ్యాయి. సో కిడ్నీ ఇన్ఫెక్షన్తో నేను అడ్మిట్ అయ్యాను. అప్పటికి ఆల్రెడీ నాకు క్రిటినైన్ 3.8కి వెళ్ళిపోయింది. సో తర్వాత సో వాళ్ళు ఏంటంటే నైట్ నాకు, ఎందుకంటే నా బ్లడ్ హెమోగ్లోబిన్ అనేది 6.3 పడిపోవడం, నేను కూర్చోలేని పరిస్థితి, నిలబడలేని పరిస్థితి, ఈవెన్ బెడ్ మీద అలా పడుకునేవాడిని. నన్ను ఐసీయూలోకి తీసుకెళ్ళిపోవడం జరిగింది నైట్. సో ఆ రాత్రి 12 గంటలకే మేము ఐసీయూలో ముగ్గురు ఉండేవాళ్ళమి. ఆయన సంజీవన్ అని కొచ్చిన్లో. ఆ రాత్రి 12 గంటలకి ఒకళ్ళు అవుట్ అయిపోయారు. సో వాళ్ళని చూస్తే ఇంకా నాకు భయం వేసింది. సో అలాగా సర్వైవ్ అవుతూ, సో అక్కడి నుంచి నన్ను, ఎందుకంటే నా పరిస్థితి బెడ్ మీదగా కూర్చొని తినే పరిస్థితిలో లేను. సో నన్ను డిఎల్ లిస్ట్ అంటే డేంజర్ లిస్ట్లో పెట్టి నన్ను బెంగళూరు పంపించడం కమాండ్ ఎయిర్ ఫోర్స్ హాస్పిటల్కి. సో అక్కడికి వెళ్ళాక ఎంతో, నాదైతే ఇన్ఫెక్షన్తో ఆగింది. ఎంతోమంది కిడ్నీ ఫెయిల్యూర్ అయి ఉన్నారు అక్కడ. ఆ వార్డులో ఇంచుమించు ఒక మోర్ దెన్ 60 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళని చూస్తే కొంచెం ధైర్యం అనిపించింది నాకు. సో అక్కడి నుంచి నాకు డాక్టర్ గారు ఇన్ఫెక్షన్ తగ్గించటం, ఇంకా అక్కడి నుంచి, ఎందుకంటే నాకు భయం అంటే మా పిల్లలు అప్పుడు ఒకళ్ళు థర్డ్, ఒకళ్ళు సెకండ్ స్టాండర్డ్ చిన్న పిల్లలు. సో వీళ్ళని ఎలాగైనా అభివృద్ధి పదంలోకి తేవాలి, కుటుంబాన్ని పోషించాలి. నేనే పెద్ద దిక్కు కాబట్టి నేను లేకపోతే నా పిల్లలు ఏమవుద్ది, నా ఫ్యామిలీ ఏమవుద్ది అనే ఒక భయంతో అప్పుడు నాకు ఒక సెల్ఫ్ నేను మోటివేట్ చేసుకొని ఇన్ఫెక్షన్ తగ్గడమే. సో అలాగా వాళ్ళు మెల్లమెల్లగా వాక్ చేయమన్నారు. వాక్ చేస్తూ నాకు డిశ్చార్జ్ కూడా అయింది. మళ్ళీ రిటర్న్ టు బ్యాక్ కొచ్చిన్ వచ్చాను. సో కొచ్చిన్లో ఏమైందంటే అక్కడ, సో నాకైతే ఒంట్లో తాళాడుతుంది. నేను అన్నీ చేసేయాలి, పరిగెట్టేయాలి, నడిచేయాలి, కానీ నాకు నడవలేని పరిస్థితి. అక్కడ కూడా 1 km వెళ్ళడం అయితే చాలా కష్టం అనిపించేది. అక్కడి నుంచి సో ఈవినింగ్ నా స్వయం కృషితో వాళ్ళు చెప్పకుండానే ఈవినింగ్ వాకింగ్ మొదలుపెట్టాను. సో అలా అంచెలంచెలుగా 8 కిలోమీటర్ల వరకు నడిచేవాడిని. అలా మెల్లమెల్లగా 8 కిలోమీటర్స్ నుంచి జాగింగ్ చేయడం నేర్చాను. సో అలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను నాకు అనుకున్నంత శరీరానికి శక్తిని సంపాదించాను. ఇదంతా విల్ పవరే. సో నేను కృంగిపోతే ఆ రోజే నా జీవిత చరిత్ర అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ డిసైడ్ కేసు నేను బతకనేసే అందరూ మా ఫ్యామిలీని అందరినీ విజిట్ చేయడం అన్నీ జరిగింది. సో వాళ్ళని చూసి నేను తట్టుకోలేక నాలోనే సెల్ఫ్ మోటివేట్ చేసి నేను ఎలాగైనా దీని నుంచి బయటపడాలి అనే సంకల్ప బలంతోనే నేను బయటకు వచ్చాను, అన్నీ చేయగలిగాను. ఆ తర్వాత సో మా పిల్లల గురించి ఆలోచిస్తే ఇంకా సర్వీస్లో ఉంటే లాస్ట్ 30 ఇంకా seconds. ప్రమాదం అనేసి నేను రిటైర్మెంట్ కూడా తీసుకొని బయటకు వచ్చాను. ఈరోజు నా పిల్లల్ని బీటెక్ చదివించాను, మెరైన్ ఇంజనీర్స్గా తయారు చేశాను. సో ఎదురు చాలా చక్కగా ఆర్థిక అభివృద్ధిలో ఉన్నారు. సో మెరైన్ ఇంజనీర్స్ జీతాలు అంటే మీకు తెలుసు, చాలా చక్కగా ఇప్పుడు నా ఫ్యామిలీతో నేను చక్కగా ఉన్నాను. ఆ రోజు నా విజను, నా మనోధైర్యం, నా విల్ పవర్ ఇవన్నీ నాకు సహకరించాయి, పనిచేసాయి. ఈనాడు నా జీవితాన్ని ఒక మార్గదర్శకంగా, నేను ఆదర్శంగా ఈ సమాజంలో బతుకుతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సూపర్ సార్, మీ లైఫ్ స్టోరీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. మీరు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారు. గ్రేట్ సార్, వండర్ఫుల్. ఫీడ్బ్యాక్ మరి లాస్ట్లో ఇస్తాం సార్ అందరం. రమాదేవి మ్యామ్, Yes, sir. ప్లీజ్ స్టార్ట్ మ్యామ్. Sir. Happy evening to one and all. I am Rama Devi, Evolve Swag Tips. My mentors is Bhavani Madam and Ramna sir. Sir, ఈ రోజు నేను ఒక బుక్ గురించి చెప్పబోతున్నాను. ఆయన అందరికీ సుపరిచితులు, ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు అండ్
కో ఆథర్ ఉన్నారు పొన్రాజ్ గారు. ఇద్దరు కలిపి రాసిందన్నమాట వారి భావాలు. ద మేనిఫెస్టో ఫర్ చేంజ్. The aim of the book is to share our ideas to evolve the creative political leadership at the levels of governance. అంటే పొలిటికల్ లీడర్షిప్ లోని ద గవర్నెన్స్ లో ఉన్న పొలిటికల్ లీడర్షిప్ ఎలా మనం బిల్డప్ చేసుకోవాలని బుక్ యొక్క సారాంశం, మెయిన్ రోల్. అది సొసైటీకి ఎలా ఉపయోగపడుతుంది అనేది మెయిన్ అది. అండ్ అనదర్ రోల్ ఈస్ the book have been shaped by the interactions the all level of legislative assemblies and parliament. పార్లమెంట్ లో ఉన్న ఆల్ లెజిస్లేటివ్ యాక్సెప్ట్స్ ని అది టచ్ చేసిందండి ఆ బుక్ పేరు ద మేనిఫెస్టో ఫర్ చేంజ్. అందులో మెయిన్ రిసోర్సెస్ ఏంటంటే, ప్రధాన వనరు ఏంటంటే యూత్ ని తీసుకున్నారు. యూత్ పాలిటిక్స్ లో వస్తే ఆ లీడర్షిప్స్ ఎలా ఉండాలి అనేది కూడా అక్కడ మెన్షన్ చేశారు ఆ బుక్ లో అండి. నెక్స్ట్ దీంట్లో నేను ముఖ్యంగా హాఫ్ ఆఫ్ ది బుక్ అనేది నేను రీడ్ చేయడం జరిగిందండి. దాంట్లోనూ నా కీ పాయింట్స్ నేను ముందు మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో నేను టచ్ చేసిందంటే క్రియేటివ్ లీడర్షిప్. క్రియేటివ్ లీడర్షిప్ ఎలా ఉండాలి అని. సెకండ్, ఇట్స్ వ్యూస్ ఆఫ్ ద యంగ్స్టర్స్ ఇన్ ద ఇండియన్ పాలిటిక్స్. మనకేంటంటే ఇండియన్ పాలిటిక్స్ లోని యంగ్స్టర్స్ ప్రవేశిస్తే వాళ్ళ వ్యూస్ ఎలా ఉండాలి అని కూడా దీంట్లో చర్చ అనేది ఉందండి. అదే విధంగా హియర్ త్రూ ఆయన ఫైనల్లీ ఏం చెప్తారంటే, హియర్ త్రూ క్యాస్ట్ కానీ రిలీజియన్ ఆర్ మనీ పవర్ ప్లే ద మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ పాలిటిక్స్. పాలిటిక్స్ లో ఈ మూడు మనకి తెలుసు. క్యాస్ట్ కానీ రిలీజియన్ మ్యాన్ పవర్ అన్ని మనకి ఈవెన్ కీ రోల్స్ ఉంటాయి. కానీ దాన్ని బేస్ చేసుకుంటూ కాకుండా మనం ఏంటంటే యూత్ ఆఫ్ ది కంట్రీలో గుడ్ క్యారెక్టర్ ఉండాలని, గుడ్ నాలెడ్జ్ ఉండాలని, అది కూడా టెక్నికల్ అండ్ మెంటల్ క్యాపబిలిటీ కెన్ చేంజ్ ద పొలిటికల్ సినారియో. ఒక పొలిటికల్ సినారియోని పొలిటికల్ సినారియోనే మన యంగ్స్టర్స్ లో ఉన్న నాలెడ్జ్, వాళ్ళ క్రియేటివిటీ, క్యాపబిలిటీ అంతా మార్చేస్తుంది అన్న ఒక థీమ్ అనేది ఈ బుక్ లో ఉందండి. నెక్స్ట్ ఇప్పుడు లీడర్షిప్ క్వాలిటీస్ వచ్చేసరికి దీని మెయిన్ పాయింట్ నేను ఒక పాయింట్ గురించి ఇక్కడ చర్చించబోతున్నాను. లీడర్షిప్ క్వాలిటీస్. ఒక పొలిటీషియన్స్ అవనివ్వండి, ఒక లీడర్ అవనివ్వండి, ఒక లీడర్ లో ఉన్న ముఖ్య క్యాపబిలిటీస్ ఏం ఉండాలి అని ఒక 9 అనేది అక్కడ మనకి కలాం గారు చెప్పారండి. ఏంటంటే ద లీడర్ మస్ట్ హ్యావ్ ఏ విజన్ అండ్ రియలైజ్ ద విజన్. సెకండ్ అండ్ థర్డ్ వన్, ట్రావెల్ ద అన్ఎక్స్ప్లోర్డ్ పాత్. నెక్స్ట్ ఫోర్త్ వన్, మేనేజ్ ద బోత్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. సక్సెస్ ని ఫెయిల్యూర్ ని ఒకే విధంగా మనం చూసి దాన్ని మేనేజ్ చేసుకోవాలి. కరేజ్ టు టేక్ త్రూ డెసిషన్స్. ఏదైనా డెసిషన్ మేక్ చేసేటప్పుడు కరేజియస్ గా ఉండాలి. అండ్ నోబెలిటీ మేనేజ్మెంట్ లో నోబెలిటీ మెయింటైన్ చేయాలి. అదేవిధంగా ఎవ్రీ టైమ్ వి షుడ్ బి ఏ ట్రాన్స్పరెంట్ ఇన్ ఎవ్రీ యాక్షన్ లోని ప్రతిదీ అనే పారదర్శకంగా ఉండాలి. అదేవిధంగా ఇంటగ్రిటీ అండ్ సక్సీడ్ ఇంటగ్రిటీ. అవినీతికి పాల్పడకుండా నిజాయితీతో ఉండగలగాలి. ఇవి ఒక బేసిక్ కీ పాయింట్స్ అనేది ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ లో చెప్పారండి. ఇప్పుడు లీడర్షిప్ క్వాలిటీస్ లో నాకు మెయిన్ ఇంకొక దాని యొక్క సన్నివేశం గుర్తొస్తుందండి. ఇప్పుడు కరేజియస్ టు టేక్ డెసిషన్స్ అన్నారు కదండి. దాంట్లోని అబ్దుల్ కలాం గారు ఒక సన్నివేశం గురించి చర్చించారు. అక్కడ ఏంటి అని అంటే, అక్కడ మనకి రాత్రి 9 అవుతుంది, నాకు ఒక ప్రధానమంత్రి దగ్గర నుంచి కాల్ వచ్చింది అని అన్నారు ఆయన. అది 1996 సంవత్సరం. అది 96 సంవత్సరంలోని ఆయన అర్ధరాత్రి 9 గంటలకి కాల్ వచ్చింది. అప్పుడు ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారి గురించి మనందరికీ తెలుసు. హి వాజ్ ఎ డైనమిక్ లీడర్. ఆయన కరేజియస్ డెసిషన్స్ తీసుకునేవారు. దాంతో పాటు బహుభాషా కోవిదుడు. ఇంకా ఆయన గురించి ఏంటంటే మిజైల్ సిస్టమ్ ని ఆయన మనకి ప్రవేశపెట్టారు. బ్రాహ్మోస్ ని ప్రవేశపెట్టారు. అది కూడా ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కంటిన్యూస్. మనకి ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పుడు 1991 లో ఆయన ఆ క్రైసిస్ నుంచి మనం బయటపడేలా చేసి దేశాన్ని నిలబెట్టుకున్న వ్యక్తి పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారు వెంటనే అబ్దుల్ కలాం గారు కాల్ చేసి, నేను రేపు ఎలక్షన్స్ ఫైనల్స్ అవుతున్నాయి, నేను మీటింగ్కి వెళ్లాల్సి ఉంది, నేను రేపు తిరుపతి దర్శనానికి వెళ్తున్నాను, కలాం నువ్వు నన్ను వచ్చి కలు అన్నారు. ఆయన కలాం గారు ఆయన ప్రధానమంత్రి గారిని కలవడానికి వెళ్ళారు. వెళ్తున్నప్పుడు ఒకటే అన్నారు, కలాం నువ్వు నీకు అప్పచెప్పిన మిషన్ ఉంది కదా అంటే, ఆయన అక్కడ కలాం గారికి న్యూక్లియర్ మిషన్ ఇది ఇచ్చారు.
ప్రాజెక్ట్ ఇచ్చారు. అది డిఆర్డిఓ డిఈఓతో కంబైన్డ్ ఉన్న మిషన్. ఆ మిషన్ నీకు ఇచ్చాను కదా, దానికి సంబంధించిన ప్రోగ్రామ్ అనేది నువ్వు ఆపద్దు, ప్రాజెక్ట్ అనేది నువ్వు ఆపద్దు అని. లాస్ట్ 30 సెకండ్ మ్యామ్. ఎస్ సార్. అయితే సరే ఆపద్దు అన్నారు. అయితే పివి నరసింహారావు గారు కలాం గారు మరి నెక్స్ట్ ఎలక్షన్స్ లో వీళ్ళు ఓడిపోతామని డిక్లేర్ వచ్చేసింది. పివి నరసింహారావు గారు దిగిపోతారు. ఆఫ్టర్ దట్ మనకి గద్దెనెక్కపోయేది ఎవరు అని అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన కూడా ఒక మంచి లీడర్షిప్ ఉన్న వ్యక్తి. ఆయనలో మనకి ఏంటంటే రోడ్వేస్ ని మనకి ప్రవేశపెట్టి మన దేశాన్ని ప్రావర్టీ వైపు ఎకనామిక్ వైజ్ మన దేశాన్ని పురోగతి సాధించడానికి ఒక రోడ్ లైన్స్ ఏర్పాటు చేసిన వ్యక్తి ఆయనకి పివి నరసింహారావు గారు కాల్ చేశారంటండి. ఇలా కలాం గారి మిషన్ ఉంది, అది మీరు ఎలాగైనా భావితరాలకు ఉపయోగపడుతుంది, మీరు దాన్ని కొనసాగించాలి అని. సరే, ఆయన వెంటనే అటల్ బిహారీ వాజ్పేయి గారు కలాం గారికి ఫోన్ చేసి ఈ ప్రాజెక్ట్ నువ్వు కొనసాగించు, ఇది మన దేశానికి అత్యంత ముఖ్యం, మీరు ఆపద్దు అని. ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటి అని అంటే కరేజియస్ డెసిషన్స్ అనేది వాళ్ళు ఎలా మేక్ చేసుకున్నారు అంటే, ముగ్గురు వ్యక్తులు వాళ్ళు అంటే రాజకీయంగా వాళ్ళు అక్కడ ఇంకొక రాజకీయ నాయకులు వాళ్ళు ఆ డెసిషన్ అనేది వాళ్ళ అంటే ప్రాజెక్ట్ ని వాళ్ళ ఆథరైజేషన్ ఇవ్వాలా లేదా అనేది వాళ్ళ మీద ఉంటుంది వాళ్ళ నిర్ణయం. కానీ అక్కడ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆపలేదు. ఈయన మాటకి విలువిచ్చి ఆ ప్రాజెక్ట్ ని చేయడం వల్ల 1998లో మనం మిజైల్ పరీక్ష మనకి చేసి సక్సెస్ అయ్యాం. అంటే ఒక సరియైన నిర్ణయం తీసుకోవడం వల్ల అది దేశానికి ఎంత ఉపయోగపడింది అనేది ఇక్కడ మనకు నేను చెప్పవలసుకున్న విషయం. నెక్స్ట్, యూత్ అనేది యంగ్ లీడర్స్ అనేది క్రియాత్మకమైన లీడర్షిప్ గుణాలను పెంపొందించుకొని వాళ్ళు ఇలా పాలిటిక్స్ లోకి వస్తే ఎంతో మంచి జరుగుతుంది దేశానికి. ఇది ఒక ముఖ్య ఉద్దేశం ఈ బుక్ యొక్క ఉద్దేశం. అదే విధంగా ఇందులోని ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఎలా ప్రవర్తించాలి, దేశంగా విలేజెస్ ఎలా డెవలప్ చేయాలి అని కూడా చాలా చక్కగా వివరించారండి. ఇది మేనిఫెస్టో ఫర్ చేంజ్ ఏపీజే అబ్దుల్ కలాం గారి బుక్ అండి. ఇంకా ఫైనలీ నేను ఒక కోట్తో కంప్లీట్ చేయాలనుకుంటున్నానండి. అది కూడా అబ్దుల్ కలాం గారు రాసిందే. పిరిగితనం అడుగుతాదంటండి, ఈ పని చేయడంలో ప్రమాదం లేదు కదా అని. అదే దురాశ అడుగుతుందంటండి, ఈ పని చేయడం వల్ల లాభం ఏమైనా ఉందా అని. కానీ గర్వం అడుగుతుందంటండి, ఈ పని చేస్తే నాకు పేరు వస్తుందా అని. కానీ అంతరాత్మ మాత్రం ఒక్కటే అడుగుతుందండి, ఈ పని చేయడం సక్రమేనా అని. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అంటే ఏ పని చేయాలన్నా సక్రమైన పద్ధతిలో అవినీతి లేకుండా చేస్తే మన దేశ ప్రగతికి మన విలువలకి మన ప్రగతికి కూడా తోడ్పడుతుందని నా ఉద్దేశం అండి. ఇది అబ్దుల్ కలాం గారు రాసినవేనండి ఇవన్నీ. థ్యాంక్ యూ ఫర్ గివెన్ ఆపర్చునిటీస్. సూపర్ మ్యామ్, సూపర్ మ్యామ్. ఒకసారి బుక్ మళ్ళీ చూపించరా, ఎంత కాస్ట్? సార్ ఇది నాకు తెలియదు సార్, నేను యాక్చువల్ గా చాలా డేస్ అయింది నేను పోనీ. ఏపీజే అబ్దుల్ కలాం. యాక్చువల్ గా ఈ బుక్ కూడా బుక్ స్టోర్స్ బాబు పెన్సిల్ గురించి వెళ్తే నాకు కనిపించి ఆ బుక్ ఇచ్చేయండి అని చెప్పి తీసుకున్నాను సార్. సో అప్పటి నుంచి ఇది ఓల్డ్ బుక్కే సార్. వాళ్ళ దగ్గర ఎన్ని ఇయర్స్ ఉందో తెలియదు, నా దగ్గరకు వచ్చింది 6 months అవుతుంది సార్. గ్రేట్ మేడం. సరే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఇంతవరకు థ్యాంక్ యూ సార్. ట్రైనర్ వర్క్ షాప్స్ చాలా అయ్యాయి, కానీ ఈ బుక్ గురించి ఎవరు డిస్కస్ చేయలేదు. మీరే ఫస్ట్ పర్సన్ దీన్ని మాకు పరిచయం చేశారు. రియల్లీ వండర్ఫుల్ మ్యామ్. థ్యాంక్ యూ. యాక్చువల్ గా సినారియో ద మెయిన్ ఇస్ ద ఇండియా విజన్ 2020 సార్. విజన్ 2020లో ఎలా ఉండాలి, దేశ భవిష్యత్ ఎలా ఉంటే బాగుంటుంది అని చాలా ఉంది సార్ ఇందులోనే. ఇంకా చదవాలి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివెన్ ఆపర్చునిటీ సార్. ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ మేడం, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాజేష్ గారు. Good evening all. Myself Rajesh Paila. Roll number 3 belongs to Kautilyan Dynamics group. మా మెంటర్ గారు ఏమో సుబ్బారావు సార్, కో-మెంటర్ హరికృష్ణ గారు. యాక్చువల్గా ఈ సెషన్లో టాపిక్ ఇష్టమైన బుక్. నాకు ఇష్టమైన బుక్స్ బేసిక్గా కాంపిటేటివ్లో చాలా ఉన్నాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ, ఇలా చాలా బుక్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే బుక్స్ ఇప్పుడు నేను ఈ టాపిక్ రిలేటెడ్గా నాకు ఏంటంటే నాకున్న నాలెడ్జ్ని ఎగ్జిబిట్ చేసే కన్నా ఆ నాలెడ్జ్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్లోకి తీసుకొచ్చే టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలన్న థీమ్తోని నేను చేసిన ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో నాకు నచ్చిన థియరీ అంటే అందులో చాలా థియరీస్ ఉన్నాయి. ఒక హ్యుమానిటీస్ పర్స్పెక్టివ్లో డెవలప్ చేసేది చాలా థియరీస్ ఉన్నాయి. అందులో ఒక చిన్న కాన్సెప్ట్ని మన డైలీ లైఫ్లో యూజ్ అయ్యే ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఒక చిన్న కాన్సెప్ట్ని తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను.
ఇప్పుడు ఆ చిన్న కాన్సెప్ట్ ఏంటంటే అది ప్రపోజ్ చేసిన వాళ్ళు మేరీ పార్కర్ ఫోలెట్, ఆ థింకర్ పేరు. ఆ ప్రపోజ్ చేసిన ఆవిడ చిన్న కాన్సెప్ట్ ఏంటంటే కన్ఫ్లిక్ట్ అంటే మనకి తెలుగులో ఏంటి, ఒక గొడవ, ఘర్షణ. సంఘర్షణ అంటే ఏంటంటే సంఘర్షణ సంఘర్షణ అంటే ప్రతి ఒక్కరి జీవితంలోని, డైలీ లైఫ్ లోని మనం చూసేది ఒక సంఘర్షణ అనేది మనం అవాయిడ్ చేయగలమా అంటే అవాయిడ్ చేయలేంది. ఎందుకంటారా, మన ఇండియన్ సొసైటీలోని యాజ్ పర్ రిలీజియన్ కానీ, క్యాస్ట్ కానీ, లేకపోతే హ్యూమన్ యొక్క మైండ్ సెట్స్లో కానీ డిఫరెన్సెస్ చాలా ఉంటాయి. సో ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్, ఇన్ని డిఫరెన్సెస్ ఉండేటప్పుడు ఘర్షణ, కన్ఫ్లిక్ట్ అనేది మీకు డైలీ రొటీన్ అయిపోయింది. సో ఏంటంటే ఈ మేరీ పార్కర్ ఫోలెట్ అనేది కన్ఫ్లిక్ట్ గురించి అదని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేస్తే అది ఫ్యూచర్లో రిపీట్ అవ్వకుండా ఉంటుంది అన్న దాని మీద మేరీ పార్కర్ ఫోలెట్ కొన్ని ముఖ్యమైన టెక్నిక్స్ చెప్పారు. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అనేది ఏంటంటే ఇది మూమెంట్ ఆఫ్ ఇంటరాక్షన్ ఆఫ్ డిజైర్స్. అంటే ఏంటంటే ఒకరి కోరిక ఇంకొకరి కోరిక, ఇద్దరు కోరికల యొక్క డిజైర్స్ సెట్ అవ్వకపోతే అక్కడ పుట్టేదే కన్ఫ్లిక్ట్. సో ఏంటంటే ఈ డిజైర్స్ ఒకరినొకరు ఫోర్స్ చేసుకుందాం అనేటప్పుడు అక్కడ కన్ఫ్లిక్ట్ ఖచ్చితంగా రైజ్ అవుతుంది. సో ఇలాంటి కన్ఫ్లిక్ట్ ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఫస్ట్ థింగ్ ఇక్కడ 3 మెథడ్స్ ఉన్నాయి. ఒక మెథడ్ ఏంటంటే డామినేషన్ మెథడ్ లోనే హ్యాండిల్ చేయాలి. అంటే ఏంటంటే ఒక హైరార్కీ లోవర్ సుపీరియర్ సబార్డినేట్ చెప్పేటప్పుడు నువ్వు చేస్తావా చేయవా, లేకపోతే ఏంటంటే ఒక పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి చెప్పేటప్పుడు నువ్వు చేస్తావా చేయవా, అంటే కంప్లీట్లీ బై ఫోర్స్ ఇలా డామినేట్ చేసేది ఎప్పుడు లాంగ్ రన్ లో వర్కౌట్ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే మనం ఆల్రెడీ హిస్టరీ చూసుకుంటే ఫస్ట్ వరల్డ్ వార్ లోని అలైడ్ పవర్స్, సెంట్రల్ పవర్స్ మధ్యలో వార్ జరిగింది, ఫస్ట్ వరల్డ్ వార్. ఈ వార్ లోని అందరూ వాళ్ళ యొక్క బెనిఫిట్స్ కోసమే ఫైట్ చేశారు. కానీ అల్టిమేట్ గా ఒక జర్మనీ, ఒక యూరోపియన్ కంట్రీని లిటరల్ గా అందరూ కలిపి బ్లేమ్ చేశారు. అక్కడ బ్లేమ్ చేసిన తర్వాత ఆ బ్లేమ్ చేసిన కంట్రీ జర్మనీ పక్కనైన యుగస్లోవియాలోని జర్మన్ సోల్జర్ హిట్లర్ దాన్ని మనస్తాపానికి గురయ్యి అందరూ వాళ్ళ స్వార్థానికి చేసి నన్ను బై ఫోర్స్ నన్ను లాస్ట్ కి విక్టిమ్ చేశారని చెప్పేసి వాడు ఆ రివెంజ్ తోని సెకండ్ వరల్డ్ వార్ దారి తీసింది. అది అంటే ఏంటంటే ఒక గొడవని, ఒక కన్ఫ్లిక్ట్ ని మనం డామినేషన్ మెథడ్ లో చూస్తే అవతల వాళ్ళు ఎప్పుడు నా టైం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. సో డామినేషన్ మెథడ్ లో ఎప్పుడు కన్ఫ్లిక్ట్ ని హ్యాండిల్ చేయకూడదు. అది సింపుల్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వరల్డ్ వార్. నెక్స్ట్ ఏంటంటే కాంప్రమైజ్. సెకండ్ మెథడ్ కాంప్రమైజ్ ఏంటంటే కంప్లీట్ గా మనకు ఒక ఇష్టాలు ఉంటాయి, వాళ్ళకు ఒక ఇష్టాలు ఉంటాయి, వాళ్ళ ఇష్టాల కోసం కంప్లీట్ గా మనం సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏంటంటే ఒక హ్యూమన్ బీయింగ్ కంప్లీట్ గా అన్సాటిస్ఫైడ్ స్టేజ్ లో ఉంటాడు. ఇప్పుడు ఈ 2 మెథడ్ లో ఏంటంటే యాక్చువల్ గా ఈ కాంప్రమైజ్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ డేస్ లో వైడ్లీ యాక్సెప్టబుల్ బికాస్ ఆఫ్ అందరికీ పీస్ ఆఫ్ మైండ్ కావాలి. నేను ఎవరితో గొడవ పడకూడదు, అందరూ నాకు మంచిగానే ఉండాలి, అందరి దగ్గర మంచిగా తెచ్చుకోవాలి. సో కాంప్రమైజింగ్ అన్నట్టు యాక్ట్ చేస్తారు. కాకపోతే ఏంటంటే అది ఎప్పటికీ డిసాటిస్ఫికేషనే తీసుకెళ్తుంది. ఇప్పుడు 3వ వే నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇంటిగ్రేషన్. డామినేషన్, కాంప్రమైజ్, ఇంటిగ్రేషన్. ఇక్కడ ఇంటిగ్రేషన్ లోనే మెయిన్ గా తెలియాల్సింది ఏంటంటే ఇంటిగ్రేషన్ యొక్క కాన్సెప్ట్ ముందు మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఒకరి యొక్క హ్యూమన్ మైండ్ సెట్ ఓపెన్ అయ్యి ఉండాలి. అంటే ఏంటంటే ఒకరు ఎవరైనా ఒక మాట చెప్తే, ఒక వర్డ్, ఒక స్టేట్మెంట్ చెప్తే అది తీసుకునేటట్టు ఉండాలి, అది సప్రెస్ చేసేటట్టు ఉండకూడదు. అంటే గొడవ ఎప్పుడు రాగానే తొక్కేయకూడదు. అసలు ఏంటి గొడవ, దాన్ని ఓపెన్ చేయాలి ఫస్ట్. అట్ ద సేమ్ టైమ్ గొడవ ఎక్కడ వస్తుంది బ్రేక్ చేయాలి. ఆ వచ్చిన గొడవ ఎన్ని పార్ట్ల కింద వస్తుంది బ్రేక్ చేయాలి. అట్ ద సేమ్ టైము మనం గొడవని తగ్గించడానికి యాంటిసిపేట్ చేయాలి. అంటే ఏంటంటే వాళ్ళ రెస్పాన్స్ ని యాంటిసిపేట్ చేయకూడదు, గొడవని యాంటిసిపేట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక గొడవ వచ్చినప్పుడు దాన్ని తొక్కేయకూడదు, ఫోర్స్ తో దాన్ని ఓపెన్ చేయాలి. అట్ ద సేమ్ టైం మనం అనుకున్నట్టు బ్రేక్ చేసాము. తర్వాత యాంటిసిపేట్ చేసినప్పుడు ఏంటంటే ఓకే నేను ఇప్పుడు ఒకళ్ళ వాయిస్ తోని నేను సపోర్ట్ చేయట్లా, ఓకే సపోర్ట్ చేయట్లా, దాని వెనకాల దానికి సొల్యూషన్ చెప్పాలి. సొల్యూషన్ చెప్పకుండా మనం కంప్లీట్ గా ఫోర్స్ చేసేయకూడదు. సో ఏంటంటే ఇంటిగ్రేషన్ మెథడ్ లో ఏంటంటే ఇద్దరు ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళిద్దరు ఏంటంటే ఒకటి సైకిల్ మీద వెళ్దాం అంటాడు, ఒకటి నడిచి వెళ్దాం అంటాడు. ఓకే ఇద్దరు ఒక యూనిటీ అయ్యి కొంతసేపు సైకిల్ తొక్కుదాం, కొంతసేపు నడుచుకుని వెళ్దాం. అట్ ద సేమ్ టైం మదర్ ఉన్నది. మదర్ ఏంటంటే వాటర్ తెచ్చేటప్పుడు నువ్వు వాటర్ తెస్తావా లేదా అని అబ్బాయికి చెప్పకుండా నాన్న ఇలా నాకు దాహం వేస్తుంది వాటర్ తేరా అంటే అక్కడ సిచ్యువేషన్ అంటే ఏంటంటే అక్కడ ఫోర్స్ సబార్డినేట్ కాకుండా సిచ్యువేషన్ యొక్క డిమాండ్ బట్టి వాళ్ళు అర్థం చేసుకొని తెస్తారు. అంటే ఇది వే ఆఫ్ ఇంటిగ్రేషన్. ఇక్కడ ఏంటంటే కంప్లీట్ గా ఆర్ట్ ఆఫ్ కోఆపరేటింగ్ అన్నమాట. బుద్ధుడు చెప్తాడు, ఏమని చెప్తాడు, మనం ఒక మాట ఒకవేళ అన్నారు అంటే అది మనం తీసుకుంటేనే అది అప్లికబుల్ అవుతుంది, తీసుకోకపోతే వాళ్ళ దగ్గరే ఉంటది అది. సో ఏంటంటే ఇక్కడ అల్టిమేట్ గా నేను ఒక ఆర్గనైజేషన్ లో కంక్లూజన్ ఇచ్చేది ఏంటంటే డీపర్సనలైజింగ్ ఆర్డర్స్. అంటే ఏంటంటే ఒక ఆర్డర్ ఇచ్చేటప్పుడు సిచ్యువేషన్ బేస్ మీద ఉండాలి తప్ప కానీ ఒక క్యాడర్ కానీ ఒక సుపీరియర్ బేస్ మీద ఎప్పుడు ఉండకూడదు. అలాంటప్పుడు అది గొడవకే దారి తీస్తుంది. కాబట్టి అప్పుడు ఇంటిగ్రేటెడ్ మేనర్ లో ఇద్దరు
ఇన్నోవేటివ్ వే, క్రియేటివ్ వేస్ అట్ ద సేమ్ టైం ఎమోషనల్ వాల్యూస్ ఇంక్లూడ్ చేసుకొని ఇంటిగ్రేటివ్ వేలో వెళ్ళాలి. కంప్లీట్‌గా ఏంటంటే లాస్ట్‌గా నేను ఫైనల్‌గా ఇచ్చిన కంక్లూజన్ ఏంటంటే, ఒక పర్సన్ యొక్క యాటిట్యూడ్‌నల్ చేంజ్ మారాలి. ఒక గొడవ అనేది తీరాలి అంటే, గొడవ రావడం అనేది ఒక ఆపర్చునిటీ కింద తీసుకోవాలి. ఆపర్చునిటీ కింద తీసుకుంటేనే అందులో ఉన్న డిఫెక్ట్స్ అనేది ఒక డిబేట్‌లోకి వస్తది. అప్పుడు వైట్ సెన్స్‌లో అది యాక్సెప్టబులా, నాన్ యాక్సెప్టబుల్ అనేది తర్వాత తెలుస్తది. కాబట్టి గొడవ అనేది భయంగా లేకపోతే అది తప్పు అని కాకుండా ఒక ఆపర్చునిటీ కింద తీసుకోవాలి. ఇక్కడ సింపుల్‌గా ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే, పాలిష్ చేయాలంటే ఒక షూ పాలిష్ చేయాలన్నా, ఏది చేయాలన్నా బై ఫ్రిక్షనే అవుతది. అట్ ద సేమ్ టైమ్ ఒక కాన్సెప్ట్ రావాలంటే ఒక గొడవ ఇద్దరి మధ్యన గొడవ క్రియేట్ అయితేనే వస్తది. అలాగని కోరుండి కొట్టి గొడవలు తెచ్చుకోమని కాదు. ఇంకోటేంటంటే ఒక వయలిన్ నుంచి ఒక మంచి మ్యూజిక్ రావాలంటే ఆ ఫిడెల్‌కి ఆ ఇన్‌స్ట్రుమెంట్ స్ట్రక్ అయ్యి ఆ రెండిట్ల మధ్యన ఉన్న ఘర్షణ వల్లే ఒక మంచి మ్యూజిక్ పుడుతుంది. సో, ఒక కాన్ఫ్లిక్ట్ అనేది చాలా మంచిదే ఎప్పుడున్నా. అదొక ఆపర్చునిటీ వేలోనే తీసుకోవాలి. అది కాన్సెప్ట్‌ని ఎప్పుడు ఇంటిగ్రేట్ చేస్తుంటది. కాపోతే అది డామినేట్, కాంప్రమైజ్ కాకుండా ఒక ఇంటిగ్రేషన్ మెథడ్‌లో ఒక ఏకంగా కోఆపరేటివ్ మేనర్‌లో అది సాల్వ్ చేసుకుంటే ఎప్పుడు అది పర్ఫెక్ట్. సో, థాంక్ యూ ఆల్. థాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఫర్ వన్ అండ్ ఆల్. మీరు చెప్తుంటే అలా వినాలనిపిస్తుంది. కానీ టైం తక్కువ ఉండడం వల్ల మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది రాజేష్ గారు. అండ్ మీరు సివిల్స్‌కి ఏమైనా ప్రిపేర్ అవుతున్నారా? గ్రూప్స్‌కి గాని? అవును సార్. మెయిన్స్ 2 టైమ్స్ రాసాను సార్. ఇప్పుడు స్టేట్ సర్వీస్ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నాను సార్ నేను. వావ్! ఆల్ ద బెస్ట్. చాలా చక్కగా చెప్పారు మీరు. థాంక్ యూ వెరీ రాజేష్ మచ్. గారు, థాంక్ యూ సార్. కంగ్రాచులేషన్ అండి. ఎక్సలెంట్ ప్రెజెంటేషన్. యూ హావ్ గివెన్ వెరీ థాంక్ గుడ్ యూ సార్. థాంక్ యూ ప్రెజెంటేషన్. సార్. లక్ష్మణ్ సార్? నెక్స్ట్ లక్ష్మణ్ సార్. సార్ ప్లీజ్ స్టార్ట్ సార్. వినిపిస్తుంది సార్? వినిపిస్తుంది సార్. ప్లీజ్ స్టార్ట్. ఓకే సార్. నా పేరు లక్ష్మణ్. మై టీమ్ నేమ్ స్పార్క్ ఇగ్నిటర్స్. మై మెంటర్ నేమ్ లక్ష్మి మేడం. మై కో-మెంటర్ నేమ్ అనురాధ మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. ప్రస్తుత రోజుల్లో అందరికున్న ప్రధాన సమస్య ఎదుటివారిని ఎలా ఆకట్టుకోవాలనేదే. ఎదుటివారిని ఎలా ఇంప్రెస్ చేయాలనేది. ప్రతి ఒక్కరూ మనీ తర్వాత, హెల్త్ తర్వాత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఎదుటివారి కోసం. ఆ ఎదుటివారికి ఆలోచించడం కోసమే. మన కోసం ఒక వ్యక్తి ఎలా అనుకోవాలనుకుంటామంటే, ఈ వ్యక్తి చాలా మంచివాడు, ఈ వ్యక్తి చాలా బాగా మాట్లాడతాడు, ఈ వ్యక్తి మాట్లాడినంత సేపు వినాలనిపిస్తది, చాలా మంచి విషయాలు నేర్చుకుంటాం ఈ వ్యక్తి నుంచి అని చెప్పి మనం అందరూ అలా ఫీల్ అవుతాం. కానీ నిజంగా ఈ రోజుల్లో ఒక వ్యక్తిని ఇంప్రెస్ చేయడం గాని, ఒక వ్యక్తిని అట్రాక్టివ్ చేయడం గాని అవుతదంటే చాలా కష్టం. ఇంపాసిబుల్ కూడా. కానీ మనలో కొన్ని క్వాలిటీస్ ఉంటే ఎవరినైనా అట్రాక్టివ్ చేయొచ్చు, ఇంప్రెస్ చేయొచ్చు. అది ఫ్రెండ్స్‌ని అవ్వనివ్వండి, రిలేటివ్స్ అవ్వనివ్వండి, మా పై అధికారులని ఎవరినైనా అట్రాక్టివ్ చేయొచ్చని చెప్పి ఒక రచయిత డేల్ కార్నెగీ అనే రచయిత ఒక బుక్‌లో చెప్పడం జరిగింది. ఆ బుక్ పేరే 'హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్‌ఫ్లుయెన్స్ పీపుల్'. తెలుగులో అందరిని ఆకట్టుకునే కళ. ఈ బుక్కు కొత్త వారితో ఎలా మాట్లాడాలి, మన పై అధికారులతో ఎలా మాట్లాడాలి, కింద స్థాయి వాళ్ళతో ఎలా ఉండాలనేది క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఈ బుక్ మొత్తం కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటది. మనం ఈ కొన్ని క్వాలిటీస్ నేర్చుకుంటే ఎవరినైనా ఇంప్రెస్ చేయొచ్చు అనే దాని మీద ఉంటది. అసలు ఆ క్వాలిటీస్ ఏంటి అనేది నేనిప్పుడు చెప్పబోతున్నాను. ముందుగా 3 క్వాలిటీస్ చెప్తాను. నాకు బాగా నచ్చినవి మరియు బయట ప్రపంచంలో కూడా బాగా పాపులర్ అయినవి కూడా ఇవి. అందులో నంబర్ 1 ఎదుటి వారితో ఎప్పుడు వాదన చేయకూడదు. ఎప్పుడైతే ఎదుటి వారితో వాదన చేస్తామో, ఎప్పుడైతే ఎదుటి వారితో గొడవ పడతామో, మనం వాళ్ళకి చెడ్డయిపోతాం. మరియు వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఫ్రెండ్స్ అయినా, రిలేటివ్స్ అయినా ఎవరికైనా వాళ్ళతో కూడా మనం చెడ్డయిపోతాం. ఎవరితో అయితే గొడవ పడుతున్నామో వాళ్ళ దృష్టిలో అది వారి కరెక్ట్. మన దృష్టిలో మనది కరెక్ట్. దీనివల్ల వాదన పెరుగుతుందే తప్ప ఎవరిది కరెక్ట్ అనేది లాస్ట్ కన్‌క్లూజ్ అయితేనే రాదు. సో, అందుకే ఎవ్వరితోనూ గొడవ పడకుండా ఎవరైనా మనల్ని ఏమనంటే మనం సరెండర్ అవ్వడమే మంచిది. ఎప్పుడైతే సరెండర్ అయిపోయామో అప్పుడు మన కోసం చాలామంది ఈ వ్యక్తి ఎవరి మీద కోపడ్డు, ఈ వ్యక్తి ఎవరితోనూ గొడవ పడ్డు, ఈ వ్యక్తి చాలా మంచివాడు. ఒకవేళ ఎవరైనా కోపంతో ఏమనన్నా నవ్వుతూ సమాధానం ఇస్తారని చెప్పి అందరూ మన కోసం గొప్పగా చెప్తుంటారు. ఈ క్వాలిటీ ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తుంది. ఇలాంటి వ్యక్తి కదా మనకు కావాల్సింది. ఇలాంటి వ్యక్తి కదా మనం ఫ్రెండ్‌షిప్ చేయాలని చెప్పి అందరూ గొప్ప చెప్పుకుంటారు. మనతో ఫ్రెండ్‌షిప్ చేస్తారని చెప్పి డేల్ కార్నెగీ గారు చెప్పడం అయితే జరిగింది. ఇంకా రెండవ పాయింట్ పొగడ్త. యెస్. ఎప్పుడు ఎలాగ ఎవరిని పొగడాలో మనం తెలుసుకుంటే చాలా వరకు ఎవరినైనా మనం అట్రాక్టివ్ చేయొచ్చు. ఒక మనిషి డబ్బు తర్వాత ఎక్కువ ఇష్టపడింది ఏమైనా ఉందంటే అది పొగడితే. కాంప్లిమెంట్స్‌ని ఇష్టపడతాడు. పనికి తగ్గ ఫలితం ఎప్పుడైతే దొరుకుతదో అలాగే కష్టానికి తగ్గ కాంప్లిమెంట్స్ ఎప్పుడైతే దొరుకుతాయో ఇంకా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతాడు.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి మనం 100 రూపాయలు ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారో లేదో తెలియదు కానీ అదే వ్యక్తికి అందరి ముందు ఈ వ్యక్తి చాలా తెలివైన ఈ వ్యక్తి చాలా తెలివైన వాడు, ఈ వ్యక్తి చాలా మంచివాడు అని పొగిడితే ఇంకెక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోనే మన వైఫ్ని తీసుకోండి. ఈరోజు చాలా బాగా రెడీ అయ్యావు, ఈరోజు కర్రీ చాలా బాగా చేసావు, ఈరోజు వంట చాలా బాగుందంటే ఇంకా ఎక్కువ ప్రేమతో మనకు వండడం మొదలు పెడతారు. అలాగే ఎప్పుడైనా మీరు కొత్త వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా మాట్లాడాలి తెలియకపోతే ఒక పొగడతో స్టార్ట్ చేయమని చెప్పి డేల్ కార్నీ గారికి చెప్పడం జరిగింది. మీ డ్రెస్ చాలా బాగుంది, మీరు మాట్లాడే విధానం బాగుంది, ఈరోజు చాలా బాగా రెడీ అయ్యారంటే వాళ్ళు ఇంకా ఎక్కువ మన మాటలు వినడానికి ఇష్టపడతారు. ఇలాగ కమ్యూనికేషన్ కూడా బిల్డప్ అయ్యి ఇంకా పరిచయం ఎక్కువ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఇతరులను పొగడడం మొదలు పెట్టామో వాళ్ళు మనం పొగడతకి ఇంకా ఎక్కువ అట్రాక్ట్ అయ్యి ఇంకెప్పుడు పొగుడుతారు అని చెప్పి కొన్నిసార్లు మన చుట్టూ తిరగడం కూడా మొదలు పెడతారు. సో నిజంగా పెద్దలు చెప్పింది ఏమిటంటే ఎదుటి వాళ్ళను గొప్పతనం గుర్తించుకోవడం కూడా మన యొక్క రోగం అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే పొగడడం నేర్చుకున్నామో అది కూడా ఆ పొగడత వాళ్ళకి సూట్ అయ్యేలా ఉండాలి. అప్పుడే మనకి ఎక్కువ ఇంప్రెస్ అవ్వడం కూడా మొదలు పెడతారు. నంబర్ 3 వినడం, ఇష్టాలు తెలుసుకోవడం. ఈ రోజుల్లో మనం ఫోన్‌లో బిజీ అయిపోయాం గానీ అసలు మనం చెప్పింది ఎదుటి వారు వినాలి తప్ప వాళ్ళు చెప్పింది మనం అస్సలు వినము. సో కాబట్టి ఎప్పుడైతే ఎదుటివారు చెప్పింది వింటామో వాళ్ళ సీక్రెట్స్ మనకు చెప్తారు. వారి కష్టాలు మనకు చెప్తారు. మన బాధలు చెప్తారు. వినే క్వాలిటీ ఎవరి దగ్గర ఉందో వాళ్ళని అందరూ ఇష్టపడతారు. ఈ వ్యక్తి ఎవరు చెప్పినా వింటాడు, చాలా మంచివాడు, చక్కగా అంతా విని మంచి మంచి సలహాలు ఇస్తాడు. ఇలాంటి వాడు కదా మనకు కావాల్సింది ఒక ఫ్రెండ్‌గా అని చెప్పి ప్రతి ఒక్కరికి మన కోసం గొప్పగా చెప్పుకుంటారు. అలాగే ఇష్టాలు తెలుసుకోవాలి. మనం ఎవరైనా కొత్త వాళ్ళని కలిసినా, పెద్దవాళ్ళని కలిసినా, చిన్నవాళ్ళని కలిసినా, "సార్ మీ ఇష్టాలు చెప్పండి సార్. మీరు చాలా మంచి మంచి విషయాలు చెప్తారు." ఎప్పుడైతే అవతల వారి ఇష్టాలను మనం గౌరవించమో, వారి ఇష్టాలు తెలుసుకున్నామో, వారు ఇంకా ఎక్కువ ఇంప్రెస్ అవుతారు. ఎందుకంటే ఈ రోజుల్లో మన ఇష్టాలు తెలుసుకొని మన ఇష్టాలకు తగ్గట్టుగా ఎవరైనా ఉంటే ఇంకా ఎంతకన్నా పెద్ద విషయం ఏం కావాలి అని డేల్ కార్నెగీ గారు ఈ బుక్‌లో అయితే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఎదుటి వారిని ఇష్టాలు తెలుసుకోవాలి. ఆ ఇష్టాలకు తగ్గట్టుగా మనం ఉంటే అలాంటి వారి చుట్టూ మనుషులు ఎక్కువ పోగయ్యి అలాంటి వారిని ఎక్కువ ఇష్టపడడం నేర్చుకుంటాం. సో ఇంకా ఎవరినైనా కొత్త వారిని కలిసేటప్పుడు పేరు పెట్టి పిలవండి. ఎందుకంటే చాలా రోజులు పరిచయం అయిన తర్వాత ఈ వ్యక్తి నాకు గుర్తున్నావు. ఇది ఎక్కువ కస్టమర్స్ బిజినెస్ ఫీల్డ్‌లో ఉంటది. సో ఎవరినైనా కలిసేటప్పుడు పేరు పెట్టి పిలిస్తే ఇంకా చాలా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇవండి ఇంకా కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. కాకపోతే ఈ బుక్ అయితే నాలో ఒక మంచి మార్పునైతే తీసుకురావడం జరిగింది. నిజంగా నా లైఫ్‌లో ఇదైతే ఒక మంచి హీరోయే. మీరు కూడా వీలైనప్పుడు కొత్త వాళ్ళతో ఎలా మాట్లాడాలని మీకు భయముంటే, ఎదుటి వారిని ఎలాగా నా మాటలు వినాలి, నేను వాళ్ళని ఇంప్రెస్ చేయాలనిపిస్తే ఖచ్చితంగా ఈ బుక్ చదవండి. ఈ బుక్ పేరు 'హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్‌ఫ్లూయెన్స్ పీపుల్'. తెలుగులో అందరిని ఆకట్టుకునే కళ. ఓకే మేడం. Excellent presentation and excellent. థాంక్ యూ నాకు అవకాశం. టైమింగ్ ఆల్సో సూపర్ సార్, సూపర్. గ్రేట్ సార్ మీ దగ్గర ఉందా బుక్? రియల్లీ ఎక్సలెంట్. బుక్ ఉందా సార్ మీ దగ్గర? లక్ష్మణ్ సార్ ఒకసారి చూపిస్తారా ఉంటే? నా దగ్గర బుక్స్ ఉండవు సార్. చదివిన వెంటనే నా ఫ్రెండ్స్ అందరికి ఇచ్చేస్తాను. అంటే కనీసం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా సరే చదువు ఏదో ఒక టైంలో నీకు యూజ్ అవుతుందని చెప్పేసి. కానీ ప్రెజెంట్ అయితే 'అటామిక్ హాబిట్స్' అనే బుక్ చదువుతున్నాను సార్. ఓకే. సూపర్ సార్, సూపర్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ ఎక్కువ మాట్లాడితే ఐఎమ్ సారీ సార్. అందరికీ కొంచెం ఎక్కువగా గట్టిగా మాట్లాడేస్తుంటే ఐఎమ్ రియల్లీ సారీ. వాయిస్ అలాగే ఉంటుంది నాది కొంచెం. లేదు సార్, బాగానే Very వచ్చింది. good. బాగుంది. దేవా గారు సార్ స్టార్ట్ చేయండి. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ. ముందుగా మా కౌటిల్య డైనమిక్స్ మెంటర్ అయిన సుబ్బారావు సార్కి, హరికృష్ణ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ అని చెప్పేసి యనమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన బుక్ చదివానండి. అందులో సక్సెస్ అంటే ఏంటని చెప్పేసి యనమూరి వీరేంద్రనాథ్ గారు చెప్పడం జరిగింది. ఆయన ఒకే ఒక వర్డ్ లో సక్సెస్ కి ఒక మీనింగ్ చెప్పారండి. సక్సెస్ అంటే ఒకే ఒక వర్డ్ ఏంటంటే చిరునవ్వు. చిరునవ్వుకి సక్సెస్ కి మరో పేరు చిరునవ్వు. అది మన లైఫ్ లో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి స్టేజ్ లో కూడా ఒక్కొక్క దీంట్లో సక్సెస్ అవుతూ ఉంటాం. ప్రతి దీనికి మనం ఒక గోల్ పెట్టుకుంటాం. 10th క్లాస్ చదవాలనుకున్నప్పుడు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ రావాలని ఒక గోల్ పెట్టుకుంటాం, అందులో సక్సెస్ అవ్వాలని.
తర్వాత మనం ఏమైనా ఆ గేమ్స్ అవి ఆటలు ఆడేటప్పుడు అందులో విన్ అవ్వాలని చెప్పేసి ఒక గోల్ పెట్టుకొని సక్సెస్ అవుతాం. అలాగే నెక్స్ట్ జాబ్ విషయంలో కూడా మనం ఏదో ఒక జాబ్ని అనుకుంటాం. జాబ్ని అనుకుని అందులో మనం కరెక్ట్గా మనం అనుకున్న జాబ్ని ఆ గోల్ పెట్టుకుని సాధించే క్రమంలో అందులో సక్సెస్ అవ్వడం. ప్రతి దానికి కూడా మనం సక్సెస్ అయిన తర్వాత మనకు వచ్చేది ఫైనల్గా చిరునవ్వు. ఆ సక్సెస్ మీనింగే చిరునవ్వు అని చెప్పేసి యండమూరి వీరేంద్రనాథ్ గారు చాలా చక్కగా చెప్పడం జరిగిందండి. అదైతే నాకు బాగా మోటివేట్ అయ్యాను ఆ విషయంలో. ఇంకా తర్వాత కూడా మనం రిటైర్ అయ్యాక హ్యాపీగా లైఫ్ని ఆ గోల్ పెట్టుకొని ఆ లైఫ్ని ఎంజాయ్ చేసే విషయంలో మనం మంచిగా మనీ ఎర్న్ చేసుకొని చివరిగా మన చివరి జీవితంలో ఎలా గడపాలి ఇవన్నీ కూడా చాలా చక్కగా చెప్పారండి యండమూరి వీరేంద్రనాథ్ గారు. నాకు ఈ సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ అనే బుక్లో ఇవన్నీ నేను చూసి చదివి నేర్చుకోవడం జరిగింది. థ్యాంక్ యూ అండి. వెరీ గుడ్ అండి, బాగా చెప్పారండి. థ్యాంక్ యూ. సార్ దేవ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా 1 minute ఉంది సార్, మాట్లాడతారు ఏమన్నా? ఏం సార్? ఇంకా 1 minute ఉంది, బుక్ గురించి అని చెప్తారా? అవునా? నాకైతే మీ మెంటర్షిప్ చాలా బాగా నచ్చింది సార్. ఎప్పటికప్పుడు మమ్మల్ని మోటివేట్ చేస్తున్నారు. సుబ్బారావు సార్ కూడా బాగానే చెప్తున్నారు. ఆయన వాయిస్ మాత్రం చాలా బాగుంది సార్. నిన్న క్రియేటివిటీ దీంట్లో నేను అసైన్మెంట్ చేసినప్పుడు చెప్దాం అనుకున్నాను. నాకేదో వేరే పని ఉండి చేయలేకపోయాను. బుక్ గురించి సార్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మెంటర్షిప్ లో పనిచేయడం మా యొక్క అదృష్టం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వెరీ గుడ్ సార్. ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయలేదు, పిలవనా 1 by 1? భాస్కర్ రావు గారు హ్యాండ్ రైస్ చేశారు. ఎస్ భాస్కర్ రావు సార్, ప్లీజ్. అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. మా ముందు వచ్చిన ఫ్రెండ్స్ లో కొంతమంది చెప్పినట్టే నాకు కూడా బుక్స్ చదివే హ్యాబిట్ అనేది లేదండి. మనుషుల వ్యక్తిత్వాల్ని, సొసైటీని చదవడం అనేది నాకు అవకాశం కూడా అదే దొరుకుతుంది, అదే చేస్తూ ఉంటాను. అయితే ఈరోజు ఇచ్చిన టాపిక్ మేరకు నేను కూడా ఒక బుక్ని సెలెక్ట్ చేసుకున్నాను, అప్పుడప్పుడు చదువుతూ ఉంటానండి. ఈ బుక్ వచ్చేసరికి స్వామి వివేకానంద స్ఫూర్తి రోజుకో సూక్తి, ఇది ఆ బుక్ అండి. సో ఈ బుక్ కాస్ట్ 60 రూపీస్ అండి. ఇది రామకృష్ణ మఠం వాళ్ళు ప్రింట్ చేస్తూ ఉంటారు. వివేకానంద స్వామికి సంబంధించినటువంటి చరిత్రనంతా కూడాను రామకృష్ణ మఠం వారు అతని శిష్యుల ద్వారా ఆ బుక్స్ని, అతని జీవిత చరిత్రనంతా కూడాను ప్రింట్ చేయడం అనేది జరిగిందండి. దీనికి ఆదర్శ ఎవరు కూడా ఉండరు. అయితే దీని ద్వారా నేను చదివేటప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకున్నానండి. వివేకానంద స్వామి గారు ఒకసారి లైబ్రరీ నుంచి కొన్ని బుక్స్ తీసుకొని వెళ్ళి మరుసటి రోజే ఆ బుక్స్ని అక్కడ హ్యాండ్ అవుట్ చేయడం జరిగింది. అక్కడ లైబ్రరీని చెప్పడం జరిగిందండి, బుక్స్ అన్ని చదివేశానండి అని చెప్పి హ్యాండ్ ఓవర్ చేస్తే లైబ్రరీయన్ అతన్ని హేళన చేయడం జరిగింది. బుక్స్ చదవడానికి తీసుకెళ్లారా లేదా దేనికి తీసుకెళ్లారా అన్నట్టు ఒక వెర్షన్ లో మాట్లాడితే, దానికి వివేకానంద స్వామి గారు ఏం చెప్పారు అంటే, ఈ బుక్ లో ఏ పేజీలోనైనా మీరు ఏది అడిగినా కూడా నేను చెప్పగలను అని చెప్పి అతను ధైర్యంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత అతను టెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత దీని మూలంగా మనకు తెలిసింది ఏంటి అంటే, వివేకానంద స్వామి గారు మెమోరీ ఫోటోగ్రాఫిక్ అనే దాన్ని ఎక్కువగా ఫాలో అయ్యేవారండి. మెమోరీ ఫోటోగ్రాఫిక్ అంటే ఏంటి అంటే, బుక్ లో ఉన్నటువంటి మ్యాటర్ని పదాల రూపంలో కాకుండా వాక్యాల రూపంలో చదివితే అది మనకి ఎక్కువ కాలం అనేది పర్మనెంట్ గా గుర్తుండిపోతుంది, మైండ్ లో ఫిక్స్ అయిపోతుందండి. అందుకే ఈ మెమొరీ ఫోటోగ్రాఫిక్ విధానం అనేది మనం కూడా అలవాటు చేసుకుంటే మాత్రం ఇది అందరికీ కూడా హెల్ప్ అవుతుందని నేను ఇక్కడ చెప్పడం జరిగిందండి. అయితే ఈ బుక్ లోకి వచ్చేసరికి జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా రోజుకొక సూక్తి అనేది
ఈ బుక్ లో మెన్షన్ చేయడం జరిగిందండి. ఈ రోజుకి కూడా డిసెంబర్ 14వ తారీఖు కూడా ఈ రోజుకి సంబంధించిన సూక్తి ఏముంది అని అంటే, పద్మం వికసించినప్పుడు దానిలోని మకరందం కోసం తేనెటీగలు వాటంతట అవే వస్తాయి. అలాగే నీలో సౌశీల్యం అనే పదాన్ని పూర్తిగా వికసించనివ్వండి, అప్పుడు ఫలితాలు వాటంతట అవే వస్తాయి అని చెప్పారండి. ఇంకో 2-3 సూక్తులు ఇందులోనూ నేను మీకు చదివి వినిపిద్దాం అనుకుంటున్నాను. మన కష్టాలకు కారణం భయమే. నిర్భయత్వం క్షణాల్లో స్వర్గప్రాప్తిని కలిగిస్తుంది. కాబట్టి భయాన్ని విడిచిపెట్టండి అని చెప్పి సూక్తిలో చెప్పారండి. నెక్స్ట్, సుఖం కంటే దుఃఖమే ఎక్కువగా మానవుడికి జ్ఞానాన్ని అందించగలుగుతుంది. అందరూ కూడా సుఖమే కావాలనుకుంటారు కేవలం, కానీ సుఖ దుఃఖాలు రెండు ఉన్నప్పుడే దుఃఖం వలనే ఎక్కువగా నేర్చుకుంటాము అని చెప్పి స్వామీజీ గారు ముందుగానే చెప్పడం జరిగింది. ఇంకో సూక్తి, సూర్యుడు ఉదయించక ముందే మనం నిద్రలేస్తే ఆ వెలుగంతా మన జీవితాల్లోకి ప్రసరిస్తుంది. కాబట్టి సూర్యుడు ఉదయించక ముందే మన వర్క్ ని స్టార్ట్ చేయమని చెప్పి స్వామీజీ గారు చెప్పారండి. లాస్ట్ సూక్తి, శక్తి అంతా మీలోనే ఉంది, దీనిని విశ్వసించండి, బలహీనులని భావించకండి, లేచి నీలో అంతర్లీనంగా ఉన్నటువంటి శక్తిని ప్రకటించండి అని చెప్పి ఇలా డిఫరెంట్ సూక్తులన్నీ కూడాను చాలా నీట్ గా ఇందులో ఉండడం జరిగిందండి. ఒక్కొక్క వాక్యం కూడా మనలో ఉన్న శక్తిని, మనలో ఉన్న బద్ధకాన్ని కూడా మర్చిపోయి శక్తి అంతా కూడా మనలో ఉండే విధంగా తెలుస్తుంది. అలానే లాస్ట్ గా చెప్పేది, స్వామీజీ గారు చికాగోలో ఇచ్చినటువంటి సందేశాన్ని ప్రపంచంలోనే బెస్ట్ సందేశంగా అది ప్రఖ్యాతిగాంచిందండి. వీలైతే మాత్రం ఒకసారి ఆ సందేశాన్ని అందరూ కూడా వినండి. సో ఈరోజు ఈ మీటింగ్ లో నేను ఇది తెలియజేద్దామని అనుకున్నానండి. థ్యాంక్ యూ. అలానే ఈ మీటింగ్ కోసమే కాదు, మన గ్రూప్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా మా మెంటర్స్ అయినటువంటి పుష్పలత మేడం గారు, కో మెంటర్ అయినటువంటి మహేష్ గారు కూడా నాకు చాలా సహకరించారండి. అందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. సూపర్ సార్, వెరీ గుడ్. చాలా మంచి థ్యాంక్ యూ సార్. పంపించారు. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. అప్పలనాయుడు సార్, నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ స్టార్ట్ సార్. Sir, happy evening to all, sir. Sir, happy evening to all, sir. సార్ ప్లీజ్ కంటిన్యూ. హ్యాపీ ఈవినింగ్. Sir, నా పేరు సంపూర్ అప్పలనాయుడు సార్. రోల్ నెంబర్ 17, WWT 195 బ్యాచ్ సార్. మా మెంటర్ వచ్చి శ్రీదేవి మేడం, కో మెంటర్ రమణ గారు, ఎస్వి రమణ గారు. అలాగే సార్, ఈ ఇంపాక్ట్ ఫౌండర్ అయినటువంటి గంప నాగేశ్వరరావు గారికి, WWT విజయనగరం బ్యాచ్ కేకే రాజు గారు, లైఫ్ ప్రొఫెసర్ అనిత మేడం గారికి, అలాగే ఆర్వీఆర్ గారికి, ఆల్ సీనియర్ మెంటర్స్ కి, అసోసియేట్స్ కి అందరికి నా నమస్కారాలు సార్. టుడే అబౌట్ టాపిక్ మనకి బుక్ రీడింగ్ సార్. సార్, నేను ఈ టీవీ చూడటము, లిజనింగ్ తప్ప బుక్ రీడింగ్ అనేది నాకు కూడా హ్యాబిట్ లేదు సార్. బట్ బిజినెస్ కోసమని ఒక బుక్ రీసెంట్ గా చదువుతున్నాను సార్. ఆ బుక్ నేమ్ వచ్చి రిచ్ డాడీ పూర్ డాడీ సార్. రిచ్ డాడీ పూర్ డాడీ అది మనకి అంటే అమెరికన్ ఒక ఫైనాన్షియర్ రాశారు సార్ బుక్. అతని పేరు కూడా అంత క్లియర్ గా నేను చెప్పలేను, కానీ బిజినెస్ కోసమని ఆ బుక్ చాలా బాగుంది సార్. అంటే ఆలోచనలు, రిచ్ డాడీ ఎలాంటి ఆలోచనలు తీసుకుంటారో అలాంటి. డ్యూటీకి వెళ్తున్నా, వెళ్ళి ఫోన్ చేస్తాను 10:30 అలా. సార్ ప్లీజ్ సార్, ఒక
కమర్షియల్గా కానీ మనం బిజినెస్ పూర్వంగా డెవలప్ అవ్వడానికి ఒక రిచ్ డాడ్ తీసుకునే నిర్ణయాలు ఏంటి, పూర్ డాడ్ తీసుకునే నిర్ణయాలు ఏంటి అనే దాని మీద ఈ బుక్ సార్. ఈ మనకు మార్కెట్లో దొరుకుతుంది సార్, అబౌవ్ 500 రూపీస్ కాస్ట్ ఉంటుంది. మనకి ఈ బుక్ మనకి చెప్పేది ఏంటంటే సార్, పూర్ డాడీ అనుకుంటాడు సార్ ఎప్పుడు. పూర్ డాడీ ఒక బలంగా ఏ నిర్ణయము తీసుకోడు సార్. ఒక ఉద్యోగం అయితేనేమి, ఒక వ్యాపారం అయితేనేమి, ఏదైనా కొనటం కానీ అమ్మటం కానీ ఏ విషయంలోనూ డేరింగ్గా ఒక నిర్ణయం తీసుకోడు సార్. ఆలోచిస్తాడు, ఎందుకులే అమ్మో నేను ఈ డబ్బుని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే లాస్ అయిపోతుందేమో, ఏదో ఎంతో కొంత నాకు చిన్న ఉద్యోగం ఉంది కదా, అది సరిపోతుందిలే, దానితోనే సరిపెట్టుకుందాంలే, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇది తీసుకోవడం వల్ల అతను అప్పలనాయుడు గారు వాయిస్ వస్తుందా? మనకి లేదు సార్, బ్రేక్ అవుతుంది సార్. సార్ వాయిస్ బ్రేక్ అవుతుందా సార్? కంటిన్యూ సార్, ఇప్పుడు వినిపిస్తుంది. ఈ పూర్ డాడీ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలే తీసుకుంటాడు, దానివల్ల ఏంటంటే ఆయనలో గ్రోత్ రాదు సార్. పెద్ద డెవలపింగ్ అంటూ ఏమో సార్, ఏదో సర్దుకుని పోతారనమాట ప్రతి విషయానికి. ఏ విషయానికి అప్పలనాయుడు సార్, వెరీ సారీ, వీఆర్ నాట్ ఏబుల్ టు హియర్ యువర్ వాయిస్. సార్ చెప్పండి సార్, వాయిస్ వినిపించట్లేదు, చెప్పండి, ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి సార్. అలాగే రిచ్ డాడీ సార్, ఆయన మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు సార్. ఆయన ప్రతి ఒక్క ఆలోచన చాలా హై రేంజ్లో ఉంటుంది. ఆయన ఏ స్టెప్ తీసుకుంటే కూడా ఒక ఉన్నతమైన స్టెప్ని తీసుకుంటారు సార్. అందువల్ల ఆయన తీసుకునే నిర్ణయాల వల్ల ఆయన సొసైటీలో కానీ ఆయన పేరు ప్రఖ్యాతులు వస్తాయి. వ్యాపారం చేయడం వల్ల మంచి వ్యాపారం చేసి అతను బిజినెస్ చేసుకుని అతను కోట్లు సంపాదిస్తారు. అలాగే ఉద్యోగం చేస్తున్నప్పుడు అర్లీ రిటైర్మెంట్ అంటే మనకి ఏదో మొత్తం పదవీ కాలం అంతా కంప్లీట్ చేసుకొని ఎప్పుడో 60 ఏళ్ళకి 58 ఏళ్ళకి రిటైర్మెంట్ కాకుండా మంచి మంచి నిర్ణయాలు తీసుకొని ఉద్యోగంలో గ్రోత్ పెంచుకొని రిటైర్మెంట్ కంటే ముందుగానే, మనం 58 సంవత్సరాలు రిటైర్ అవ్వాలంటే ఆయన ముందు 40 సంవత్సరాలకి ఉద్యోగం నుంచి బయటకు వచ్చేస్తారు సార్. ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఆయనకి మంచి గ్రోత్ వస్తుంది. ఇంకా మనం మళ్ళీ ముసలైపోయి వృద్ధాయిపోయి కాళ్ళు చేతులు రాకుండా ఉద్యోగం చేసే అవసరం రిచ్ డాడీకి ఉండదు సార్. అతను మొత్తం లైఫ్లో సర్వీస్లో చేయాల్సిన వర్క్ అంతా బిఫోర్గానే చేసుకున్నాడు అనమాట. చేసుకోవడం వల్ల ఆయన ఎర్లీ బిఫోర్ రిటైర్మెంట్ అవుతారు, లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. ఏదైతే రిమైనింగ్ ఏజ్ ఉందో దాన్ని బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఇప్పుడు సేమ్ లాజిక్లో మనం పూర్ డాడీని తీసుకున్నట్టు సార్, అతను 58 సంవత్సరాలు కష్టపడతారు సార్. ఎంత కష్టపడినా అతను ఈ రిచ్ డాడీ పూర్తి చేసేసారు, దానిలో దీన్ని కూడా రీచ్ అవ్వలేడు. ఆయన్ని చూసినప్పుడు కూడా అనుకుంటాడు, సర్లే ఏదో అతనికి ఏదో లక్ వచ్చింది, అది అలా చేసుకున్నట్లేదు, ఎందుకు వచ్చింది, నేను ఆయనలాగా చేస్తే మళ్ళీ నేను ఎక్కడ దెబ్బ అయిపోతానేమో, నేను కింద పడిపోతానేమో, నా ఉన్న పాకెట్లో డబ్బులు కూడా వెళ్ళిపోతుందేమో బయటికి, ఎందుకు వచ్చిందిలే అనే నిర్ణయాలు అనే ఆలోచన ఉంటుంది సార్ పూర్ డాడీకి. అందువల్ల ఏంటంటే కమర్షియల్గా రిచ్ డాడీకి ఉన్నంత ఇది పూర్ డాడీకి రాదు సార్. లాస్ట్ 30 సెకండ్స్ సార్. సార్ ఓవరాల్గా మనకి ఈ బుక్ మనకు నేర్పించే మోరల్ ఏంటంటే సార్, మనం ఎప్పుడు ఏదైనా ఆలోచించేటప్పుడు మనకి రిచ్గానే ఆలోచించాలి సార్. మనకు అది నేర్పిస్తుంది ఏంటంటే మనం ప్రయత్నం అనేది చేయాలి. మీరు రిచ్గా ఆలోచించండి, ఎంత మనం గెయిన్ చేయగలుగుతామో అంత గెయిన్ చేస్తాం. అంతేగాని మీరు ఆలోచనే మీరు పూర్గా చేశారనుకోండి,
ఇంకా దానిలో అనుకున్నది ఇంకా మనకి 100% అనుకుంటే మనకి 100% మనం అనుకున్నాం అనుకోండి సార్, అట్లీస్ట్ 50% అని గెయిన్ అవుతాం. మీరు స్టార్టింగ్లోనే 20% మీరు స్టార్ట్ చేశారు అనుకోండి, 0% రిజల్ట్ కూడా రాదు. ఓవరాల్గా మనకి ఈ బుక్ ఇది నేర్పిస్తుంది సార్. ప్లీజ్ కంక్లూడ్ సార్. సార్ బుక్ రీడింగ్ బుక్ నేమ్ వచ్చి రిచ్ డాడీ పూర్ డాడీ సార్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ గోల్డెన్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్ అండి, బాగా చెప్పారు. థ్యాంక్ యూ అప్పలనాయుడు సార్. సార్, మీరు రిచ్ డాడేనా? ఎస్ సార్, రిచ్ డాడీ సార్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. అమృత మేడం. నెక్స్ట్ హ్యాండ్ రైజ్ చేయరా? నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు? అమృత మేడం. నమస్తే అండి, నా పేరు అమృత. నేను పార్కల్ ఇగ్నేటర్ నుంచి గ్రూప్ లో ఉంటున్నాను. సో నా రోల్ నెంబర్ వచ్చేసి 7. సో ఈ రోజు వచ్చేసి నేను ద సీక్రెట్ బుక్ కోసం చెప్పాలనుకుంటున్నాను. ప్రపంచంలో కొందరు ధనవంతులుగా ఉంటారు, కొందరు పేదవాళ్ళు ఉంటారు, కొందరు కార్లలో తిరుగుతారు, కొందరు రోడ్ల పైన అడుక్కుంటా ఉంటారు. సో కొందరు ఆనందంగా ఉంటారు, కొందరు విచారంగా ఉంటారు. ఎందుకు ఇలా ఉంటారు అన్న ప్రశ్నలకు అన్నిటికీ కూడా ఈ బుక్ లో మనకి సమాధానం దొరుకుతుంది. యాక్చువల్లీ ఈ బుక్ ఏంటంటే మనకు ఏం కావాలంటే అది అందిస్తుంది. ఆనందం అయి ఉండొచ్చు, ఆరోగ్యం, సంపద, ఇలా ఈ పుస్తకం ఎంతో మంది జీవితాల్ని చేంజ్ చేస్తుంది. సో ఈ పుస్తకంలో సారాంశం ఏంటి అని అంటే, యాక్చువల్లీ ఈ పుస్తకం ఫస్ట్ రచయిత్రి రోండా బర్న్ అనే ఆమె రచించడం జరిగింది. ఈమె చాలా సామాన్యమైన వ్యక్తి. సో ఈమె జీవిత యొక్క రహస్యాన్ని కనుక్కోవాలని ఎంతో మంది రచయితలను కానీ మేధావులను కానీ కలిసి సో ఈ బుక్ అనేది ప్రపంచానికి అందించడం జరిగింది. సో ఇంతకీ ఈ సీక్రెట్ ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, ఇది తెలుసుకోవడం వలన ఏమవుతుంది, ఇవన్నీ ఈ పుస్తకంలో ఉంటాయి అన్నమాట. అంటే మనకు కావాల్సింది దొరుకుతుందండి. ఈ పుస్తకం మీరు ఒకసారి చదివి చూడండి. అంటే ఎలా మనకి యూనివర్స్ ఎలా అట్రాక్షన్ అవుతుంది, సో ఎలా జరుగుతుంది అన్న విషయాల్ని ఇది తెలుసుకోగలుగుతాం. మనం అందరం ఒక అనంతమైన శక్తితో పనిచేస్తామండి. సో దీన్నే ఆకర్షణ సిద్ధాంతం అని అంటాం, లా ఆఫ్ అట్రాక్షన్. ఓకే, మన జీవితంలో వచ్చిందంతా మనం ఆకర్షించిందే. ఇప్పుడు మనం జీవిస్తుందంతా కూడా ఎవరి వల్ల వచ్చింది కాదండి. మనం ఏదైతే ఆకర్షిస్తామో అదే వస్తుంది మన జీవితంలోకి. ఎలా మనం ఆలోచిస్తాం అదే వస్తుంది. మన ఆలోచనలకి ఒక శక్తి బాగా పనిచేస్తుందండి, ఒక శక్తిలా పనిచేస్తుంది మన ఆలోచన. మనిషి విషయంలో కల్లా అతి శక్తివంతమైన అయస్కాంతం అన్నమాట. ప్రపంచంలో దేనికి లేని ఆకర్షణ శక్తి మనిషిలో ఉంది. అది ఆలోచనల వల్ల మాత్రమే బయటపడుతుంది. మన ఆలోచనల వల్ల అది బయటపడుతుంది అన్నమాట. ఆకర్షణ సిద్ధాంతం అంటే ఒక రకమైనవి ఏంటంటే పరస్పరం ఆకర్షించుకుంటూ ఉండడం అన్నమాట. అంటే మనం ఒక ఆలోచన చేస్తాం, మనం అటువంటి ఆలోచనలకి ఆకర్షించబడతాం అన్నమాట. మనం ఏదైతే ఆలోచన చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక బాధ కలిగింది, సో దాన్ని తలుచుకున్నాం, మన బాధ ఇంకా అది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట, పెరిగిపోతూ ఉంటుంది. సో అలా పనిచేస్తుంది అనమాట ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది. సో నెక్స్ట్ ఏంటంటే ఈ బుక్ లో ఏంటి ఉంటుంది, మనం ఏం కావాలంటే అది జరుగుతుంది, దాన్ని మనం ఎలా ఆచరించాలి, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎలా పనిచేస్తుంది, ఇదంతా ఇందులో మనకి రచయిత్రి చాలా వివరంగా రాశారండి. ఓకే, థ్యాంక్ యూ అండి, నమస్తే. వెరీ గుడ్ మ్యామ్, చాలా మంచి బుక్ ని పరిచయం అమృత మేడం. మ్యామ్ చెప్పండి. మ్యామ్ నాకు కొంచెం మీ డీటెయిల్స్ ఫోటో అది ఫార్వర్డ్ చేయలేదు, ఇంకా కొంచెం చేయండి. థ్యాంక్ యూ మేడం గారు. చెప్పండి. నెక్స్ట్ ఎవరు ఉన్నారు? చిరంజీవి గారు మాట్లాడతారండి? ఎస్ సార్, ఎస్ సార్. యా, ప్లీజ్ స్టార్ట్ సార్. మనకి Thank ఇంకో you, 15 sir. minutes లో ఎండ్ చేయాలి సెషన్ ని. ఎవరైతే ఇంకా Okay, okay. మీటింగ్ లో ఉన్నారో అందరూ రెడీగా ఉండండి. ప్లీజ్ కంటిన్యూ. ఓకే.
థ్యాంక్ యూ సార్. హ్యాపీ ఈవినింగ్ ఆల్. ఇంతటి చక్కటి పరిచయ వేదికని మంచి సెషన్ ఏర్పాటు చేసిన ఇంపాక్ట్ వారికి. నా పేరు చిరంజీవి, 195 బ్యాచ్, విజయనగరం. మై మెంటర్ బాలకృష్ణ గారు, కో మెంటర్ స్వాతి మేడం గారు. సో అందరికి కూడా హ్యాపీ ఈవినింగ్. సో నేను అంటే మొదటి నుంచి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను కాబట్టి పుస్తక పఠనం కన్నా జీవిత పఠనానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఇచ్చేవాడిని. సో ఎందుకంటే ఈనాడు ఏదో ఊర్లోకి వస్తే ఈనాడు పేపర్ చదవటం, అందులో నుంచి ఏదో కొంతవరకు ఏదో తెలుసుకోవడం తప్పగా పెద్దగా పుస్తక పఠనం అనేది చాలా తక్కువ. నేను 98లో ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఈ హెల్త్కి సంబంధించిన పుస్తకాలు ఎక్కువగా చదవడం అలవాటయింది. సో నాకు బాగా ఉపయోగపడే పుస్తకం ఏదైనా ఉందంటే డాక్టర్ జి సమరం గారు రచించినటువంటి మీ ఇంట్లో మీరే డాక్టర్ అనే పుస్తకం నాకు చాలా ఉపయోగపడింది. నేను కూడా చాలా మంది నాలాగా ఎవరైనా ప్రాక్టీస్ చేసే ఆర్ఎంపీలకు అందరికి కూడా అదే సజెస్ట్ చేస్తుంటాను. సో అది ప్రతి ఇంట్లో ఒక పోపులు పెట్టిలాగా ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం. అది రచించింది జి సమరం గారు. మన ఈ నవయుగ బుక్ వాళ్ళు దాన్ని ప్రింట్ చేశారు. సో అందులో ఒక ఫిజిషియన్, సర్జన్, మొత్తం ఆల్ టైప్ ఆఫ్ డాక్టర్ సంబంధించిన అన్ని రకాల ఏంటంటారు దాన్ని ఫస్ట్ ఎయిడ్ అంటే వ్యాధి ఎలా వస్తుంది, ఏం చెయ్యాలి, కోర్స్ ఎంతవరకు వాడాలి అనేది తెలుగులోనే చక్కగా వివరించారు. సో ఈ బుక్ అనేది నాకు చాలా ఉపయోగపడింది. ఈ బుక్ ఆల్రెడీ ఒక ఆయన మాకు ఇంటికి వచ్చి ఒక ఆయన దొంగేస్తే తిరిగి మళ్ళీ దీన్ని కొనుక్కున్నాను. నా పక్కన ఉంటే నాకు ఎప్పటికైనా బాగుంటుందనే ఆలోచనతో. సో ఒక పోపులు పెట్టిలాగా ఈ బుక్ ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. నాకు కూడా చాలా వరకు ఉపయోగపడింది. సో థ్యాంక్ యూ. అలాగే ఈ మధ్య కాలంలో చిన్న ఒక కార్యక్రమానికి వెళ్ళానండి. వెళ్ళేటప్పుడు ఒక జన విజ్ఞాన వేదిక కార్యక్రమంకి వెళ్ళేటప్పుడు అందులో ఒక పుస్తక ఆవిష్కరణ అనేది జరిగింది. సో మరణంలోని జీవిస్తున్న జంప అనే ఒక పుస్తకాన్ని వాళ్ళు రచించారు. ఏంటబ్బా ఇది ఇలా ఉంది అని నేను చదివితే జంపా కృష్ణ కిషోర్ అనే ఆయన జన విజ్ఞాన వేదికలో ప్రారంభం నుంచి ఉన్నారు. ఆయన బ్యాంకు ఉద్యోగి. సో ఉద్యోగిగా ఉంటూ ఈ సైన్స్ మీద విస్తృత ప్రచారం చేసి చాలా అన్ని రాష్ట్రాల్లో ఆ తర్వాత అన్ని రకాల సంఘాలతో కూడా ఆయన మమేకమై చాలా ఇచ్చేసేవారు. ఆయనకి లివర్ ప్రాబ్లం కొన్నాళ్ళు తెలిసిన తర్వాత ఆ లివర్ ప్రాబ్లం ఉన్నా కూడా అన్ని జిల్లాలో తిరిగి అందరినీ యువతతోని అందరితో కూడా మంచి ఇన్స్పిరేషన్ గా ఉండేవారు. ఆయనతో కూడా నేను ఫోటో తీసుకోవడం చాలా బాగుంది. అయితే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. అవయవ దానం మీద విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఆయన సో తన జీవితాన్ని తన తొలక పార్థవ దేహాన్ని మెడికల్ కాలేజీకి ఇవ్వాలని ఆయన కుటుంబ సభ్యులు కోరితే అది కూడా ఆయన ఇచ్చారు. సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఆయన తొలక పార్థవ దేహం ఉంది. అది సుమారు 400 మంది డాక్టర్స్ కి అది శిక్షణగా పొందుతుంది. అంటే దీని నుంచి ఆయన ఒక 2 పేజీలు చదివిన తర్వాత నాకేం తెలిసిందంటే అందరికీ బర్త్డే ఉంటది, డెత్ డే ఉంటది. ఈ మధ్యలో మనం ఎలా అయ్యాము, ఎంత పేరు తెచ్చుకున్నాం, ఎలా బ్రతికాం అనేది ఒక ఇన్స్పిరేషన్ గా అనిపించింది. సో అది ఆయన తాలూకా స్టోరీ. థ్యాంక్ యూ సార్. సార్ బాలకృష్ణ సార్. ఎస్ సార్. అంటే మీరు 2 పుస్తకాలు చెప్పారు ఇప్పుడు మాకు. అవును సార్. మీ ఇంట్లో మీరే డాక్టర్. ఇది పోపులు పెట్టిలాగా చాలా ఉపయోగపడుతుందండి. అంటే భయపడ అవసరం లేదు. వ్యాధి గురించి చాలా బాగుంటుంది సార్. అంటే చిన్నప్పటి నుంచి ఏం పుస్తకాలు చదవట్లేదని మాకు 2 పుస్తకాలు మీరు వినిపించారు. 2 కూడా చాలా మంచి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? ఎంఎం స్వామి గారు ఉన్నారా? సార్ ఉన్నాను సార్. మాట్లాడతారా సార్? సార్ నేను ఎప్పుడు కూడా అకాడమిక్ బుక్లు చదవడం కానీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ బుక్స్ ఇప్పటి వరకు నేను ఎప్పుడు చదవలేదు సార్. అకాడమిక్ గురించి చెప్పండి సార్, పర్వాలేదు మేము వింటాం. 4 నిమిషాలు. సార్ ఒక క్వశ్చన్ చెప్తాను, మీరు ఆలోచించాలి సార్. మన అందరం కూడా బుక్కులు చదివేసి మనం చాలా చాలా అభివృద్ధి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఏంటంటే మన లైఫ్ లో మనం చాలా కోల్పోవడం కూడా ఉన్నాయి. ఒక విషయం నేను నేను ఒక 10 విషయాలు చెప్తాను సార్. పేదవాడి నుంచి ధనంత వరకు కూడా ఇంట్లో జరిగే ప్రమాదాలు అనేది ఎలా జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి అవగాహన అయితే మాత్రం లేదు సార్. అడిగి ₹1,00,000 ఉన్న ఒకటే, ₹1,00,00,000 ఉన్న ఒకటే, ₹1,000 ఇచ్చిన ఒకటే సార్. ఎందుకంటే వాడు ఇంట్లో ఫస్ట్ నడిచేటప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు మెట్లు పక్కన ఉన్న గోడ పట్టుకొని దిగి నడుమిరిపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. అలాగే
ఆ ఇంట్లో వెళ్ళేటప్పుడు పిల్లలు మన పిల్లలు అటు ఇటు మూవ్ అవుతున్నప్పుడు మన ఇంటికాడ ఆడవాళ్ళు కానీ మన తల్లిదండ్రులు కానీ ఒక్కోసారి హౌస్ క్లీన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా జారిపోయి కాలు వచ్చి ఇరిపోయిన చాలా మంది ఉన్నారు సార్. సార్ అంటే ఇంకో విషయం ఏంటంటే సార్, నేను ప్రెసెంట్ అయితే నాకు హెల్త్ బాగాలేదు, నేను డ్యూటీలోకి వెళ్తున్నాను. మీరైతే ఈ కాన్సెప్ట్ మాత్రం తీసుకోవాలి సార్. అంటే సక్సెస్ అనేది చాలా మంది అంటే విజయానికి 5 మెట్లు 6 మెట్లు, అన్ని విజయానికి 5 మెట్లు 6 మెట్లే. కానీ మన ఫ్యామిలీలో మన పిల్లలు కానీ మన తల్లిదండ్రులు కానీ మనం కానీ కొన్ని స్ట్రగుల్స్ గురవుతూ ఉంటాం. మన ఎన్విరాన్మెంట్ లో, మన ఇంటి చుట్టూ ఉన్న వాతావరణం, మన ఇన్సైడ్ ఇంట్లో ఉన్న వాతావరణం కూడా దాన్ని అచీవ్ చేసుకోలేక చాలా మంది ఎంత సంపాదించినా మంచాన పడి తర్వాత బాధపడవలసి వస్తుంది సార్. దానికి ఇదొకటి. రెండోది ఎలక్ట్రికల్ గ్యాస్ ఒకటి, మన ఎలక్ట్రికల్ షాక్స్. ఇంటికాడ మనకి ఐఎస్ఐ స్టాండర్డ్ లేని కానీ మన ఏమైనా స్టాండర్డ్ లేకుండా వాటిలో కరెక్ట్ లేకుండా ఎలక్ట్రికల్ షాక్ గురైన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సార్. ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఆ ఆ మనకి గ్రేజర్ గట్టి వాడుతున్నారు. గ్రేజర్ లో కానీ లేకపోతే నీటిలో మనం మరపెట్టుకోవడానికి ఎలక్ట్రిక్ వాడుతున్నారు. వాటి వల్ల చనిపోయిన వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ ఉన్నారు, చిన్న ఫ్యామిలీ కూడా ఉన్నారు సార్. అది ఒక ఎగ్జాంపుల్ సార్. రెండోది బాత్రూమ్ లో కరెక్ట్ గా హౌస్ కీపింగ్ బాగోలేక పడిపోయి నడుమిరిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సార్. అర్థమైందండి? ఇటువంటి యొక్క ఇంటి సేఫ్టీనే కరెక్ట్ గా పాటించింది మన లైఫ్ సేఫ్టీ పాటిస్తే ఏముంటుంది సార్? ఫస్ట్ వన్, మన ఇంట్లో ఉన్న ఎంత సంపాదించినా మనం బతకడానికే కాబట్టి, మన ఆరోగ్యం బాగా ఉండాలి కాబట్టి గృహ భద్రత అనేది ప్రధానంగా తీసుకోవాలి. అది ఎలక్ట్రికల్ గా పరంగా కావచ్చు, హౌస్ కీపింగ్ పరంగా కావచ్చు, రెండోది బయలాజికల్ పరంగా కావచ్చు. కొన్ని రోగాలు కూడా ఒక్కోసారి మనం గురవడం జరుగుతుంది. ఈ విషయాల పట్ల ఎవరు కూడా అంటే మన టీమే కాదు, ప్రతి వాళ్ళు కూడా దీన్ని ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ గా తీసుకుంటే వాళ్ళ లైఫ్ ఇటువంటి ఏవైతే విజయానికి 5 మెట్లు లేకపోతే ఏదైతే సక్సెస్ కాడ ఉంటాయో వాటన్నిటిలో సక్సెస్ అవ్వడానికి ముందుగా ఉంటదండి. ఇటువంటి హజార్డ్స్ కానీ మన ఇంట్లో హజార్డ్స్ గుర్తించలేక మనం ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు ఇవి మనకు అవరోధాలకు వచ్చి మనకి విజయానికి అడ్డంకుగా వస్తాయనేసి నా యొక్క విన్నపం సార్. నేనైతే ఇప్పుడు అవుట్ ఆఫ్ బుక్స్ ఇప్పుడు చదవలేదు సార్. నా రిలేటెడ్ ప్రొఫెషన్ కానీ ఓన్లీ అకాడమిక్ బుక్స్ మాత్రం చదివాను. నేను అది తెలియకపోవడం వల్ల నేను విజయాన్ని సక్సెస్ కావాలనేది తెలియదు, కానీ బుక్స్ రీడింగ్ అనేది నేను చేయలేదు సార్. ఇది నా యొక్క స్మాల్ రిక్వెస్ట్ సార్. ఈ అవకాశం ఇచ్చిన మా టీం మెంబరు భవానీ మేడం గారి కానీ జూనియర్ ఆర్ వెంకటరమణ గారికి కానీ మా టీం అందరికీ కృతజ్ఞతలండి. మీరు కూడా నాకు అవకాశం ఇచ్చింది. థ్యాంక్స్ సార్. సార్ వినపడండి సార్? యా చాలా చక్కగా మీరు ఏవైతే జనరల్గా సొసైటీలో డిఫరెంట్ స్కిల్స్ ఉన్నాయో అవన్నీ నేర్చుకోవాలి, అప్డేట్ అవ్వాలని చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఇంకెవరున్నారు? హరికృష్ణ సార్ చూడండి, ఇంకా ఎవరున్నారు బ్యాలెన్స్ కొద్దిగా? వి బంగారాజు గారు ఉన్నారు. సతీష్ గారు అయిపోయిందా? సతీష్ గారిది. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ హ్యాపీ ఈవినింగ్. మాట్లాడతారా సార్? సార్ వీడియో ఆన్ చేసుకుంటారా? చేశాను సార్. మాట్లాడండి సార్. సార్ ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో నేనే 10th క్లాస్ అండి సార్. సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. కంటిన్యూ సార్, ప్లీజ్ కంటిన్యూ. సార్ నేను 10th క్లాసు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఎడ్యుకేషన్లో నేనే పూర్ అనుకుంటాను. అయితే చాలా చక్కనైన విషయాలు చాలా చక్కగా అందరూ వివరించారు. అయితే నాకు బుక్స్ చదవడం కానీ ఎటువంటి హ్యాబీ లేదు. నాకు 95 వరకు ఎక్సలెంట్గా ఉండేది. 95లో సినిమా ఫీల్డ్లో ఉండి కొన్ని ఒడిదొడుకుల వల్ల సినిమా హాల్స్ రన్ చేసి చాలా లాస్ అయ్యాను. డబ్బు లేనేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడ్డాను, సమాజంలో ఎంత చిన్నచూపు ఎదుర్కొన్నాననేది నేను జీవితంలో నేర్చుకుని జిఆర్కే రాజు గారు చెప్పినట్టు సూపర్ కథ ద్వారా అది నా హృదయాన్ని హత్తుకుంది. జ్యోతి గారు చెప్పిన బుక్ గురించి కానివ్వండి, ఓంకారమూర్తి గారు చెప్పిన విజయానికి 5 మెట్లు అవనివ్వండి, అవన్నీ నేను జీవితంలో అనుభవించాను. అనుభవిస్తూ చిరునవ్వుతో అని చెప్పేసి మన లక్ష్మణ్ గారు చెప్పింది ఏమనియండి, అన్నీ నేను ఎదుర్కొని సింగిల్ ఎంపీ కూడా లేకుండా 95లో నా 3 పిల్లలతోని మళ్ళా నేను నా జీవితాన్ని మళ్ళీ కొత్త జీవితంతో నేను స్టార్ట్ చేసేటట్టే చేశాను. 5 రకాలుగా ఇన్వెస్ట్ చేయమని బుక్లో చదివాలు చేశారు. నేను నా తోటి స్నేహితులు, నా ఫ్రెండ్స్ వల్ల 5 రకాలుగా
నేను వచ్చిన ప్రతి రూపాయిని కూడా భూమి పైన, బంగారం పైన, వెండి పైన, అలాగే ఎల్ఐసి అని అలాగ 4 రకాలుగా చేసి నా పిల్లలందరికీ 0తో 95లో స్టార్ట్ అయ్యి నాకు 3 పిల్లలు సార్. 3 పిల్లలకి చక్కనైన మ్యాథ్స్‌లు చేసి వాళ్ళ ముగ్గురిని చదివించి నా జీవితంలో చాలా సక్సెస్ అయ్యాను. అయితే ఈరోజు భూమి మీద పెట్టడం, గోల్డ్ మీద పెట్టడం వల్ల చాలా రకాలుగా అభివృద్ధి పొంది అతి తక్కువ కాలంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ఎల్ఐసి చేసుకుంటూ, రియల్ ఎస్టేట్ చేసుకుంటూ. కానీ ఏ అనుభవం లేకుండా నా జీవితమే నాకు అనుభవంగా నేర్పించి అయితే మన లక్ష్మణ్ గారు చెప్పినట్టు, రాజేష్ జేఆర్‌కే మూర్తి గారు చెప్పినట్టు, ఓంకార్ మూర్తి గారు చెప్పేటట్టు అవన్నీ నా జీవితంలో జరిగాయన్నమాట. అలాంటి అనుభవంతోనే నేను నేర్చుకున్నాను గానీ, ఏ బుక్‌తోని గానీ ఎటువంటి ఇది లేకుండా నేను డెవలప్ అయ్యాను. కానీ నాకు మాట్లాడడం, స్టేజ్ మీద మాట్లాడడం గానీ, నలుగురిలో మాట్లాడడం ఇదే మొదటిసారి సార్. ఆ! చాలా చక్కనైన కథలతోని ఇన్‌ఫాక్ట్ ఫ్యామిలీలోకి రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే ఈ మధ్య హైదరాబాదు, తిరుపతి ఏదో కొన్ని టూర్‌లు ఉండడం వల్ల ఒక 2, 3 క్లాసులకి నేను అటెండ్ అవ్వలేకపోయాను. ఫీడ్ బ్యాక్ ఇవ్వలేకపోయాను. ఎందుకంటే జర్నీలో ఉంటుండగా. కానీ ప్రతిరోజు నేను క్లాస్ అనేది వింటాను. నిన్న ఒక్కరోజే వైజాగ్ నుండి వచ్చేసరికి రాత్రి 10 అయింది. దానివల్ల నేను మీటింగ్‌కి అటెండ్ అవ్వలేదు గానీ చాలా నేర్చుకున్నాను. ఇది నా జీవితంలో ఇంకా చాలా చక్కగా ఉపయోగపడుతదని నేను ఆశిస్తున్నాను సార్. వండర్‌ఫుల్ థాంక్ యూ సార్. సార్ బాలకృష్ణ గారు. వండర్‌ఫుల్ అండ్ సార్. గారు మాకు ముప్పుడు కామేశ్వరరావు గారని మీ నంబర్ ఇచ్చి మీలో జాయిన్ చేసి నాకు చాలా అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చి నా జీవితాన్ని ఇంకా 10 రెట్లు మెరుగుపరుచుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తాను సార్. థాంక్ యూ సార్. సార్ డిగ్రీలు, పీజీలు అనేవి ఓన్లీ ఒక సర్టిఫికేట్ కోసమే సార్. మీరు ఆ! జీవితమైన ఒక పెద్ద సర్టిఫికేట్ సంపాదించారు. చాలా అనుభవజ్ఞులు. జీవితం అనే పుస్తకమే చదివేశారండి మీరు. మీకు వేరే యెస్. పుస్తకాలు అవసరం లేదు. గ్రేట్. అదే. సతీష్ గారు యూ ఆర్ ద లాస్ట్ పర్సన్. ఐ థింక్ సో. సార్ నమస్కారం ప్లీజ్ సార్. స్టార్ట్ సార్. నా పేరు సతీష్ సార్. నేను స్పార్క్ ఇగ్నిటర్స్ గ్రూప్ సార్. మా మెంటర్ లక్ష్మీ శంకర్ మేడం గారు సార్. మొబైల్ కొద్దిగా అర్జెంట్‌గా పెడతారా? ఆర్చర్ అవకాశం ఉందా అండి? సార్ ఒకసారి చూడండి సార్. సార్ ఓకే సార్. యెస్ సార్. పర్ఫెక్ట్. మా మెంటర్ లక్ష్మీ శంకర్ మేడం గారు సార్. సార్ బ్యాక్ సైడ్ మా డ్రెస్ అయితే తీసేయండి సార్ బ్యాక్ సైడ్. సార్ లేదంటే యెస్ ఓకే. రైట్ సార్. మా కో-మెంటర్ అనురాధ మేడం సార్. సార్ నేను ప్రెజెంట్ ఆల్కెమిస్ట్ అని ఒక బుక్ గురించి చెప్పదలుచుకున్నాను సార్. ఆల్కెమిస్ట్ అనేది సార్ శాంటియాగో అనే ఒక పిల్లాడు తన కోరికల్ని, తనకొచ్చినటువంటి అవకాశాలని అంటే ఒక బెస్ట్ ఆపర్చునిటీస్ వచ్చినప్పటికీ కూడా తను ఒక లక్ష్యం అనుకున్న తర్వాత, ఆ లక్ష్యానికి ఏ విధంగా తను చేరాడు అంటే తన ప్రయాణంలో తను అనుకున్నది సాధించాడు. బట్ ఇంకా తన అల్టిమేట్ ఒక గోల్ పెట్టుకున్నాడు. ఆ గోల్‌ని తను ఏ విధంగా రీచ్ అయ్యాడు అనేది ఒక ప్లాట్ సార్. అదే తన స్టోరీ సార్. అయితే ముందుగా ఆల్కెమిస్ట్ స్టోరీ చెప్పదలుచుకున్నాను సార్. సార్ ప్రశాంతంగా జీవిస్తున్నటువంటి అతని తండ్రి ఒక ఏమంటారు క్రిస్టియన్ మిషనరీస్‌లో పనిచేసే ఒక ఫాదర్ సార్. ఒక ఫాదర్‌కి పుట్టినటువంటి ఇతను ఈ శాంటియాగో అనే పిల్లాడు ప్రశాంతంగా తండ్రిలాగే ఒక పోప్‌గా హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేయొచ్చు సార్. బట్ తనేమనుకుంటాడంటే నేను ఇంతకన్నా ఒక ప్రపంచం మొత్తాన్ని చూడాలి అనే ఒక తీవ్రమైనటువంటి ఆశతో ఉంటాడు సార్. అయితే వాళ్ళ తండ్రి చెప్తాడు, లేదు లేదు ప్రపంచం అంతా నువ్వు తిరిగి ఏం సాధించిందేం ఉండదు. నా మాట విని హ్యాపీగా ఇలా ఈ చర్చ్‌లో హ్యాపీగా ఉండు. నీకు ప్రశాంతమైనటువంటి జీవితం వెళ్ళిపోతుంది అని చెప్తాడు సార్. అయితే ఇలాంటి ప్రశాంతమైన జీవితం కన్నా కూడా నాకు ప్రపంచం మొత్తం తిరగాలని ఉంది. నేను ఒక దగ్గర ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి అంటే నాకిష్టం.
అక్కడికి నేను చేరదలుచుకుంటున్నానని చెప్పి చెప్తుంది సార్. బట్ తండ్రి ఏం చెప్తాడంటే, నువ్వు ప్రపంచం నలుమూలలా తిరగొచ్చు, కానీ నువ్వు చివరగా మన దగ్గర ఉన్నటువంటి అమ్మాయిలే అందంగా ఉంటారని నువ్వు భావిస్తావు చివరికి. నా మాట విని హ్యాపీగా ఇప్పుడు ఇక్కడే ఉండి, ఈ నిర్ణయం అనేది ఇప్పుడే తీసుకో. అనవసరంగా ఇదంతా కూడా తిరగొద్దు అని చెప్పడం జరుగుతుంది సార్. తను ఏమాత్రం కూడా దీనికి సిద్ధపడ్డాడు సార్. లేదు, ఎట్టి పరిస్థితుల్లో నేను ఆ అమ్మాయిని చేరుకుంటాను అని చెప్తాడు సార్. అయితే ఈ చేరుకోవాలనే ప్రయత్నంలో అయితే ఓకే, నువ్వు ప్రపంచ యాత్ర చేయాలనుకుంటే ప్రపంచ యాత్ర చేయాలనుకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గొర్రెల కాపర్లు మాత్రమే అవి చేస్తారు. సో నీకు నా దగ్గర ఉన్నటువంటి కొంత ధనంతో నీకు గొర్రెలు అనేవి కొనిస్తాను. వాటిని వాటిని తోలుతూ నువ్వు మొత్తంతో కూడా ఈ ప్రపంచాన్ని తిరగవచ్చు. ఓకే, నువ్వు దాన్ని చేసుకోవచ్చు. అయితే ఇగో నీకు నేను గొర్రెలు ఏర్పాటు చేస్తా అని చెప్పి గొర్రెల్ని ఏర్పాటు చేస్తాడు సార్. తను అనుకున్నటువంటి లక్ష్యం ఏంటంటే, ప్రస్తుతానికి తనకు లక్ష్యం ఏంటంటే ఒక అమ్మాయిని చేరాలనుకుంటాడు సార్. ఆ విధంగా వాళ్ళ తండ్రికి చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరడం జరుగుతుంది. ఆ ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు ఒక చర్చ్ దగ్గర పడుకుంటాడు సార్. ఆ చర్చ్ మధ్యలో జరిగినటువంటి చర్చ్ కాదు సార్, క్షమించాలి, ఒక సమాధులు సార్. ఒక సమాధుల మధ్యలో నిద్రపోతూ ఉంటే, ఆ సమాధుల మధ్యలో నిద్రపోతూ ఒక కళ వస్తుంది ఆయనకి. నీకు ఈజిప్ట్ లో ఉన్నటువంటి పిరమిడ్ల దగ్గర, ఆ పిరమిడ్ల దగ్గరలో పలానా చోట అని చెప్పి నిధి ఉంది, ఆ నిధికి నువ్వు చేరుకుంటే నీకు నిధి దక్కుతుంది అని చెప్పి రిపీటెడ్ గా ఈ కథ వస్తుంది సార్. ఈ కళ వస్తూనే ఉంటుంది సార్. ఎక్కడ చూసినా కూడా ఇతను ఒకవేళ అతను గొర్రెలన్నింటినీ తోలి ఎక్కడైనా పడుకున్నట్లయితే ఆ సమాధుల మధ్య పడుకుంటే ఈ కళ ప్రతిసారి పడుకున్న ప్రతిసారి రావడం, రిపీటెడ్ గా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కళ నమ్మి నిజమని అనుకుని ఇది నిజమే అని చెప్పి ఎలాగైనా సరే నేను ఈజిప్ట్ లో ఉన్నటువంటి ఆ లక్ష్యాన్ని చేరాలని భావిస్తాడు. తన ప్రయాణం స్టార్ట్ చేస్తాడు సార్. ఈ వెళ్ళే ప్రయత్నంలో వాళ్ళ నాన్న ఇచ్చినటువంటి గొర్రెల్ని తోలుకుంటూ వెళ్తూ ఉంటే, ఏదైతే కళ వచ్చిందో ఒక ముసలాయన్ని అంటే అతను ఒక షామాన్ లాంటి ఆయన సార్. ఒక షామాన్ అతను ఎదురవుతాడు. ఇతను ఎదురే తను ఒక భగవంతుడిలాగా ఒక ప్రవచనం చెప్పినమాట. ఏదైతే అనుకుంటున్నావో, నువ్వు ఏదైతే కళ కంటున్నావో ఆ కళ నిజం. ఇప్పుడు ఈజిప్ట్ నువ్వు చేరుకున్నట్లయితే నీకు ఈజిప్ట్ పిరమిడ్ల దగ్గర ఆ నిధి నీకు దొరుకుతుంది అని చెప్తాడు సార్. చెప్పంగానే నా కళ, ఈ చెప్పినటువంటి వ్యక్తి రెండు కూడా మ్యాచ్ అయ్యేసరికి ఖచ్చితంగా ఇది నేను అనుకున్న సాధిస్తానని నమ్మి మళ్ళీ ఇంకాస్త ముందుకు ప్రయాణం జరుగుతుంది సార్. ఈ లోపు క్షమించాలి సార్, ఇప్పుడు ఇంతసేపు చెప్పిన దాంట్లో ముసలాయన కాదు సార్, ముసలమ్మ. తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళేసరికి ఒక ముసలాయన వచ్చి, నీ దగ్గర ఉన్నటువంటి సగం గొర్రెలు ఇచ్చినట్లయితే నీకు నేను ఇంకాస్త బెటర్ గా నేను నీకు 2 అయ్యం తురుమనే 2 రాళ్ళని ఇస్తాను. ఇవి అక్కడ Last 30 seconds, sir. Last 30 seconds, please conclude. సార్ ఓకే సార్ అని చెప్పడం జరుగుతుంది సార్. అయితే తన ఎప్పుడైతే ఈ విధంగా చెప్పాడో ఆ రాళ్ళని తీసుకొని సగం గొర్రెని కోల్పోతాడు సార్. కొంచెం ముందుకెళ్ళేసరికి ఇదేదో నిజం కాదు, తను కోల్పోవడం జరుగుతుంది సార్. ఈ గొర్రెలను కోల్పోతాడు. తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళేసరికి ఓకే, ఏదైతే లక్ష్యం అనుకున్నాడో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి చెప్పే ప్రయత్నం వెళ్తూ ఉంటాడు సార్. ఈ లోపు తను ఏదైతే గొర్రెల మందని మోసపోయానని తెలుసుకుంటాడు. ఇదంతా అబద్ధం, మోసపోయానని తెలుసుకుంటాడు సార్. తెలుసుకున్న తర్వాత గొర్రెల మంద దగ్గరికి వెళ్ళి ఒక టీ షాప్ ఆయన గొర్రెల మందంతా కోల్పోవడం వల్ల ఒక టీ షాప్ ఆయన దగ్గర పని చేయడం జరుగుతుంది సార్. టీ షాప్ ఆయన దగ్గర పనిచేసి మళ్ళీ సొంతంగా తనంతలు తన నిర్మాణం అంతా తను బిల్డ్ చేసుకుంటాడు సార్. మళ్ళీ తను సంపాదన అనేది ఆర్జిస్తాడు. సంపాదించినప్పుడు కూడా అక్కడ కూడా అసంతృప్తితో ఉంటాడు. తను అనుకున్నటువంటి లక్ష్యానికి సార్, ఒక్క నిమిషం సార్, నాకు ఒక 30 seconds ఇవ్వండి సార్, కంప్లీట్ చేస్తాను. కంటిన్యూ. తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరాలనే ఉద్దేశంతో మళ్ళీ మొదలు పెడతారు సార్ ప్రయాణం. డబ్బు వచ్చినప్పటికీ కూడా ఈ డబ్బు అనేది శాశ్వతం కాదు, నేను ఏదైతే లైఫ్ లో గోల్ అనుకున్నానో ఆ గోల్కి చేరుకోవాలనుకుంటాడు. అయితే వెళ్ళే ప్రయత్నంలో ఆ అమ్మాయిని చేరుకుంటాడు. ఆ అమ్మాయిని చేరుకుంటా ఆ అమ్మాయి కూడా వాళ్ళ వంశంలో ఉన్నటువంటిది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళు ఏదైతే భర్తలు గోల్ పెట్టుకుంటాడో వాళ్ళకి సహకారం అందించాలనే ఆలోచనతో ఉంటారు సార్. అయితే నువ్వు అనుకున్నది సాధించు అని చెప్పి ఆ అమ్మాయి కూడా ఎంకరేజ్ చేస్తుంది సార్. ఫైనల్ గా ఈజిప్ట్ చేరుకుంటాడు. ఈజిప్ట్ చేరుకున్న తర్వాత ఆ నిధి దగ్గరికి వెళ్ళి తవ్వుతూ ఉండగా కొంతమంది రౌడీ మొక్కలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అతన్ని కొట్టేసి అతని దగ్గర ఉన్నటువంటి బంగారం గట్రా లాగేసుకుంటారు. ఇంతకీ నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతారు సార్. అడిగినప్పుడు నేను పలానా చోట పలానా కళ కన్నాను. ఆ కళ ఏంటంటే, నాకు పలానా ఈజిప్ట్ లో ఉన్నటువంటి పలానా చోట నిద్రపోయిన దగ్గర నేను కళ కంటే ఆ కళ నాకు ఇక్కడ ఈజిప్ట్ పిరమిడ్ల దగ్గర నిధి ఉంది అని చెప్పి కళ వచ్చింది అని చెప్తాడు సార్. చెప్పినప్పుడు వాళ్ళంతా నవ్వుతారు అనమాట. అతను చూసి నవ్వి ఏమంటారంటే, రే పిచ్చోడా, నీకు ఎక్కడైతే కళ వచ్చిందో నాకు అక్కడ వచ్చేమో, నీకు నిధి ఉందని చెప్పి కళ వచ్చింది, నాకు నిధి ఉందని చెప్పి నాకు కూడా కళ వచ్చింది, అది నిజమని నమ్ముతానా నేను? అక్కడ దాకా నేను వస్తానా? రాలేదు కదా, నువ్వు పిచ్చోడివి అని చెప్పి అంటాడు. అప్పుడు ఏదైతే నిద్రపోయాడో అక్కడికే ఈ వ్యక్తి వెళ్ళి చివరగా
ఆ నిధి తను పడుకున్న చోట తవ్వి చూస్తే నిధి ఉంటుంది సార్. ఒక మాటలో చెప్పాలంటే మన లైఫ్‌లో ఎన్నో అవకాశాలు వస్తా ఉంటాయి. మన ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం చలిమంట వేసుకొని ఉండిపోయినట్లయితే మన జీవితంలో ఇంకా అనుకున్నదేదో, మనం ఆశించిందేదో ఆగిపోతుంది సార్. సో, నేను ఫైనల్‌గా చెప్పేదేంటంటే, మనం ఇప్పుడు అంటే ఈ బుక్ నాకు ఏ విధంగా ఉపయోగపడిందంటే, నా లైఫ్‌లో నేను అనుకున్న గోల్ ఒకటి పెట్టుకున్నాను. బట్ రీచ్ అయ్యి మధ్యలోనే ఆగిపోయాను సార్. ఆగిపోయాక నీకు ఆ చలిమంటే బాగుంది అని చెప్పి ప్రశాంతంగా కూర్చుండిపోయాను. నేను అనుకున్న లక్ష్యాన్ని కూడా వదిలిపెట్టేసాను. ఈరోజు మళ్ళీ సరే ఆ లక్ష్యం కాకపోయినా మళ్ళీ ఇప్పుడు ఒక లక్ష్యం నిర్దేశించుకున్నాను సార్. నేను ఒక బెస్ట్ స్పీకర్‌ని అవ్వాలనుకుంటున్నాను. ఈరోజు నేను మాట్లాడిన దాంట్లో చాలా లోపాలున్నాయి. అది నాకు కూడా తెలుసు సార్. కానీ ఒకరోజు నేను బెస్ట్ స్పీకర్‌ని అవుతాను సార్. నాకు ఆ బుక్ నుంచి నేను తీసుకున్నటువంటి ప్లాట్ ఇది సార్. ఎక్కడా కూడా లైఫ్‌లో నువ్వు అనుకున్నటువంటి గోల్‌కి ఒక ఎదగాలనేటువంటి ఒక లక్ష్యంతో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడా ఆగవద్దు. నీకు అంటే ఒక సెటిల్ అయినటువంటి ఫీలింగ్ అనేది కలిగినా కూడా నువ్వు చివరగా అనుకున్నటువంటి అంతిమ లక్ష్యాన్ని చేరుకోవాలి. సార్, ఈ అవకాశాన్ని ప్రసాదించినట్టు మీ అందరికి కూడా నా ధన్యవాదాలు సార్. బుక్ సూపర్ నేమ్ సార్ సతీష్ గారు. సతీష్ గారు, సూపర్. బుక్ నేమ్ సార్ ఆల్కెమిస్ట్ సార్. ఆల్కెమిస్ట్ సార్. పరుషవేది. ఆల్కెమిస్ట్ అంటే సార్ సీసంని బంగారంగా మార్చడం సార్. స్వర్ణంగా మార్చడం. సీసాన్ని స్వర్ణంగా మార్చడం ఆల్కెమిస్ట్ సార్. పరుషవేది. తెలుగులో అయితే పరుషవేది సార్. ఇంగ్లీష్‌లో అయితే ఆల్కెమిస్ట్ సార్. పాల్ కోహ్లీ అని ఆయన రాశారు సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు ఈ బుక్ రివ్యూ తెలుసుకున్నాక చదివారా? స్టార్ట్ చేశారా? లేదు సార్, నేను చాలా బుక్కులు చదువుతాను. రెగ్యులర్‌గా మీరు నిజంగా మాట్లాడమంటే నేను కొన్ని వందల బుక్కుల గురించి మాట్లాడగలను సార్. రిచ్ డాడ్, పూర్ డాడ్ అయినా లేదంటే అంతర్ముఖం చాలా సార్. నేను 'యండమూరి వీరేంద్ర' అనేది ఆల్మోస్ట్ అన్ని బుక్‌లు చదివాను సార్. వీరేంద్ర ఎందుకంటే నేను సెంట్రల్ జైల్‌లో వర్క్ చేస్తాను సార్. అక్కడ మెయిన్ టైమ్ పాస్ నా బుక్సే సార్. వెరీ గుడ్ ఎందుకంటే అండి. వెరీ గుడ్. మొబైల్స్ అవైలబిలిటీ ఉండవు సార్. యాహ్! వెరీ గుడ్ అండి. యూ విల్ రీచ్ యువర్ గోల్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పటి వరకు నియర్లీ 17 పార్టిసిపేట్ చేశారు ఈరోజు అవుట్పుట్లో. ఇంకెవరైనా బై మిస్టేక్ మాట్లాడతాం అవకాశం ఇవ్వండి అంటే ఇవ్వడం జరుగుతుంది. నాకు తెలిసి ఉన్న వాళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు అనుకుంటున్నాను. సో మనం బుక్ నియర్లీ 100, 200, 300, 500 పేజ్ కూడా ఉండొచ్చు. కానీ దాన్ని ఒక 4 నిమిషాల్లో మనం ఏ విధంగా ప్రమోట్ చేస్తామో అలాంటి స్కిల్‌ని కూడా యాజ్ ఏ ట్రైనర్ నేర్చుకోవాలి. అటువంటి స్కిల్ దండిగా ఉన్న వ్యక్తి మన ఇన్ఛార్జ్ సార్ కేఆర్‌కే రాజు సార్. సో ఈరోజు అవుట్పుట్ సెషన్ పైన సార్ తాలూకా ఒపీనియన్ తీసుకుందాం. సార్ ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ బాలకృష్ణ సార్. రియల్గా నేను విజయనగరంలో బ్యాచ్ పెడదాము అని అనుకున్నప్పుడు కొంచెం భయపడ్డాను సార్. పార్టిసిపెంట్స్ ఎలా ఉంటారో ఏంటో, మనం వాళ్ళకి రియల్గా ఎడ్యుకేషన్ లేదా ఈ సెషన్ వల్ల వాళ్ళకి ఆ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని రాగలమా లేదని చాలా భయపడ్డాను. ఈరోజు సెషన్ చూస్తే నేను సక్సెస్ అయ్యానని అనిపిస్తుంది సార్. ఉదాహరణకి మన జ్యోతి మేడం కానీ లేదంటే పీజీకే రాజు గారు కానీ కొంతమంది అసలు మాట్లాడడానికి ఫస్ట్ స్టార్టింగ్ లో భయపడే వాళ్ళు ఈరోజు చాలా వండర్ఫుల్ గా సెషన్ చెప్పారు. ఇంకా ఇప్పుడు సతీష్ అయితే ఏదో పాట చూడండి, రాను రాను అంటూనే చిన్నది రాములోడు గురికొచ్చి అని ఆయన రాను నేను మంచి స్పీకర్ అవ్వాలంటూనే వండర్ఫుల్ గా సెషన్స్ చెప్పేశారు. సో వీళ్ళు ట్రాన్స్ఫార్మర్ అయినట్టు వాళ్ళు తెలుసుకోవట్లేదు, కానీ మనకైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. డెఫినెట్ గా మీరు అందరూ కూడా ఎక్సలెంట్ స్పీకర్స్ అవుతారండి. రెండోది ఏంటంటే ఈ ట్రైనింగ్ సెషన్ మీరు స్పీకర్స్ అవ్వడం కోసం కాదండి, మీరు ట్రైనర్స్ అవ్వడం కోసం అండి. మీరు మళ్ళీ ఇంకొక 10 మందినో 20 మందినో 30 మందినో స్పీకర్స్ మీరు తయారు చేయాలి. సో డోంట్ ఎవరు కూడా నేను స్పీకర్ అవ్వాలని కోరుకోకండి, ట్రైనర్ అవ్వాలనే కోరుకోండి. ఖచ్చితంగా మీరు అందరూ సాధిస్తారు. త్వరలోనే మీరు కూడా బహుశా ఇలా TTTWSలు కండక్ట్ చేసినా కూడా ఆశ్చర్యపడిపోక్కర్లేదు. మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మీరు అలా తయారవుతున్నారని. సో వండర్ఫుల్ సెషన్ సార్. ఈరోజు చాలా పుస్తకాలు నేను చదవలేని తాలూకా విషయాలు వీళ్ళందరూ చెప్తుంటే నేను విని చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యాను. అయితే కొంచెం వేరే వర్క్స్ వల్ల నేను ఎక్కువగా నా వీడియోని ఆన్ చేసుకునే అవకాశం లేదు. ఆఫ్ చేసుకొని ప్రతి ఒక్క పార్టిసిపెంట్ చెప్పింది అక్షరాలు ప్రతి సెంటెన్స్ ని కూడా నేను ఈరోజు వినడం జరిగింది. వండర్ఫుల్ సెషన్ అండి. సో తర్వాత మీ అందరికీ మరొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మనం ఇంకా ఫైనల్ స్టేజ్ ఆఫ్లైన్ చాలా దగ్గరలోనే ఉన్నాం. ఇంకా మీరు ఎవరైనా మంచి ఫొటోస్, మొన్న ఆల్రెడీ ఒక 1 వీక్ అవుతుంది మీకు అడిగి, మీ ఫోటో
మీ తాలూకా నేమ్, మీ తాలూకా ఏ గ్రూపు